Hello everyone. I hope you people are doing great. So, as I promised you earlier, I'm going to do the roadmap for GATE 2027. So, Miru Okawala. So, just a minute. Let me give you clarity for English students. Then we can start for the Telugu students. So, guys, those who are following me, I know you people are from different corners of the country, but this video is dedicated for Telugu students. I will do the similar video for English and Hindi students also, but there are very few videos for addressing the Telugu students. That's why I'm doing this in Telugu. So let me continue now in Telugu. So those who can't understand Telugu can skip this video, or you can use the subtitles if it can help you. And I will make one separate video for English students also. So every initiative in next level will be in English only. I mean, content everything, so it can reach everybody. But some guidance, etc., some tips I need to help to all possible students. So as I know the three languages, Telugu, Hindi, English, I'll make videos in all the languages. So for the regional students, it will be more comfortable. That's it. Okay. So let's start. సో మీకు లాస్ట్ టైం నేను వీడియో చేసినప్పుడు నా బర్త్డే రోజు ఒక వీడియోలో మీకు ఆల్రెడీ ఒక హింట్ ఇచ్చాను ఏంటంటే నేను మీ అందరి కోసం ఎందుకంటే నేను ఆ వీడియో చేసి తెలుగులో గేట్ సిద్ధం కావడం ఎలా అనే వీడియో చేస్తే అది చాలా వైరల్ అయ్యి చాలా మంది స్టూడెంట్స్ నన్ను డిఫరెంట్ డిఫరెంట్ క్వశ్చన్స్ అడగడం ఫోన్లు చేయడం ఇవన్నీ చేశారు. అప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే ఒక ఫుల్ ఫ్లెజ్డ్ వీడియో గేట్ ప్రిపరేషన్ కోసం A to Z అంటే ఈ వీడియోలో మీకు గేట్ ఎందుకు ప్రిపేర్ అవ్వాలి, వచ్చే అవకాశాలు ఏముంటాయి, ఆ తర్వాత ఎవరెవరు ప్రిపేర్ అవ్వచ్చు, ఏ ప్రిపేర్ అయిన అప్పుడు ఎంతవరకు సమయం మీరు ఎగ్జామ్ కి కేటాయించాలి, అడ్వాంటేజెస్ ఏంటి, డిసడ్వాంటేజెస్ ఏంటి, ఇందులో మోస్ట్ కామన్ గా చేసే తప్పులు ఏంటి, ఫ్రీగా గేట్ ప్రిపేర్ అవ్వడానికి కావాల్సిన రిసోర్సెస్, పెయిడ్ అయితే కావాల్సిన రిసోర్సెస్, రెండింటికి డిఫరెన్సెస్, ఎవ్రీథింగ్ మీకు A to Z ఇన్ఫర్మేషన్ ఈ పర్టికులర్ వీడియోలో దొరుకుతుంది. కాబట్టి నేనేమంటానంటే డోంట్ మిస్ దిస్ వీడియో, డోంట్ మిస్. సో ప్లీజ్ కంప్లీట్లీ ఎండ్ వరకు వాచ్ చేయండి. సో వీడియో ఎవరైతే చూస్తున్నారో ప్రతి ఒక్కరు ఒక లైక్ కొట్టి నా కోసం ఒక కామెంట్ పెట్టండి. జస్ట్ మీకు ఇంకా ఏం వీడియోస్ కావాల్సిన కామెంట్ పెట్టండి. ఇఫ్ యూఆర్ హ్యాపీ జస్ట్ అప్రిషియేట్ మీ. అదర్వైజ్ యూ వాంట్ టు గివ్ సమ్ ఫీడ్బ్యాక్, సార్ ఐ వాంట్ దిస్ ఆల్సో సార్, దిస్ ఆల్సో సార్, ఐఎమ్ హ్యాపీ టు హెల్ప్ యూ. అదర్ దాన్ దాట్ మీ గ్రూప్స్ లో మీ ఫ్రెండ్స్, మీ కాలేజ్, మీ క్లాస్మేట్స్ ఎవరైనా సరే గేట్ ప్రిపేర్ అవుతున్నా, ఇంజనీరింగ్ తర్వాత ఏం చేయాలని డౌట్ పడుతున్నా, వాళ్ళకి కౌన్సిలింగ్ కావాల్సి వచ్చినా, ఎటువంటి హెల్ప్ కావాల్సిన ప్లీజ్ షేర్ అవర్ ఛానల్. ఇట్ విల్ బి వెరీ మచ్ హెల్ప్ఫుల్. థ్యాంక్ యూ గైస్. లెట్ స్టార్ట్ ద సెషన్ వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే. సో ద రోడ్ మ్యాప్ ఫర్ గేట్ 2027. సో ఒకవేళ మీరు గేట్ 27 కానీ గేట్ 2028 కానీ రెండిట్లో ఏది ప్రిపేర్ అవుతున్నా, ఫస్ట్ థింగ్ ఏంటంటే యూట్యూబ్ లో ఆల్రెడీ నేను కొన్ని వీడియోస్ ఉన్నాయి చూశాను. కాకపోతే ఏంటంటే they might be YouTubers, they might be educators, they might be rankers, but it should be common for all. అంటే మీరు ఒక వీడియో ఫాలో అయ్యే ముందు ముందు ఆ వీడియో చెప్పే వ్యక్తికి ఎంతవరకు అర్హత ఉంది అని తెలుసుకోవాలి. ఆ వ్యక్తి ఆల్రెడీ గేట్ ర్యాంక్ క్రాక్ చేస్తే అతనికి గేట్ ఎలా ప్రిపేర్ అవ్వాలో తెలుస్తుంది. ఓన్లీ సో ర్యాంకర్ ఎవరైనా వచ్చి మీకు స్ట్రాటజీ చెప్పొచ్చా అంటే కొంతవరకు ఓకే, కానీ ర్యాంకర్ ఒక్కటే సరిపోడు, మీకు ఒక టీచర్ కూడా అయి ఉండాలి. ఎందుకంటే ఒక 10 years గా మీ ఇలాంటి గేట్ ప్రిపరేషన్ లో ఉండి ఆ గేట్ ప్రిపరేషన్ యొక్క స్టూడెంట్స్ ని గైడ్ చేసిన ఫ్యాకల్టీ అయితే అప్పుడు వాళ్ళకి ఆల్రెడీ పిల్లలు ఎలా ప్రిపేర్ అవుతారు, వాళ్ళకి ఎటువంటి మిస్టేక్స్ చేసే అవకాశాలు ఉన్నాయి, ఎక్కడ వాళ్ళు స్ట్రెస్ తీసుకోవాలి, ఎక్కడ వాళ్ళ ప్రిపరేషన్ లో కొంచెం కామన్ సెన్స్ అప్లై చేసి క్లవర్ గా ప్రిపేర్ అవ్వచ్చు, ఇలాంటి అన్ని ఒక టీచర్ కి తెలుస్తాయి. సో ఐఎమ్ ఏ కాంబినేషన్ ఆఫ్ బోత్ లాస్ట్ 14 years లో. అందుకే ఫస్ట్ నా గురించి మీకు చెప్తున్నాను, ఎందుకంటే నా గురించి తెలిసాక నా వీడియో చూడండి. అంతేగాని ఆల్రెడీ మీకు చాలా మందికి నేను తెలుసుంటే ఐఎమ్ వెరీ హ్యాపీ. ఇఫ్ యు ఆర్ ఆల్రెడీ స్టడీయింగ్ బీటెక్, యూట్యూబ్ లో లాస్ట్ 5-6 years గా ఐఎమ్ డూయింగ్ డిఫరెంట్ డిఫరెంట్ ప్లాట్ఫామ్స్ లో డిఫరెంట్ డిఫరెంట్ వీడియోస్, నా కంటెంట్ ఎవ్రీథింగ్ అవైలబుల్. కానీ సమ్ పీపుల్ మే బి స్టార్టింగ్ నౌ ఇట్ సెల్ఫ్, ప్రిపరేషన్ ఇప్పుడే స్టార్ట్ చేయొచ్చు. వాళ్ళ కోసం ఐఎమ్ గివింగ్ మై ఇంట్రడక్షన్. సో యూట్యూబ్ లో ఎన్ని వీడియోస్ ఉన్నా ఫస్ట్ చెప్పే వాళ్ళే అర్హత చూడండి. ఎందుకంటే కూర్చుని ఎవరైనా మాట్లాడొచ్చు. సో గేట్ ఎలా ప్రిపేర్ అవ్వండి, ఈ బుక్స్ ప్రిపేర్ అవ్వండి, అన్ని రాంగ్ ఇన్ఫర్మేషన్స్ ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా ఫస్ట్ వాళ్ళ ర్యాంకరా కాదో చూడండి. ర్యాంకర్ ఒక్కటే అయితే సరిపోదు, ఎక్స్పీరియన్స్ ఏముంది గైడ్ చేయడంలో స్టూడెంట్స్ లో. సో ప్రౌడ్లీ ఐ కెన్ సే ఐ హ్యావ్ అరౌండ్ 14 years ఆఫ్ టీచింగ్ ఎక్స్పీరియన్స్ ఇన్ గేట్ అండ్ ఈఎస్సి త్రూ అవుట్ ద కంట్రీ. ఇండియాలో ఆల్మోస్ట్ ఎవ్రీ కార్నర్ లో క్లాసెస్ చెప్పాను. లాస్ట్ 5-6 years గా వేరియస్ ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ లో I've been dealing, and last year I launched my own platform Next Level also. So with my good experience and coming to my credentials, I did my MTech from IIT Kharagpur. I've cracked the GATE exam and did my MTech from IIT Kharagpur, and also I'm pursuing my PhD from IIIT Hyderabad in IoT systems. So with my experience and qualification, I feel that I'm suitable to help you guys.
సో ఇక్కడ I taught 1 lakh plus students in the last 14 years, and thousands of students are able to succeed from my guidance, and they are able to reach their favorite destination. ఈ ఛానల్లో ఒక వీడియో ఉంటుంది, షార్ట్స్ లో చూడండి కావాలంటే, నా స్టూడెంట్స్ ఏమేమి సక్సెస్ సాధించారని. ప్రతి టాప్ కంపెనీలో ఎన్విడిఏ, ఇంటెల్, క్వాల్కమ్, ఎవ్రీవేర్ మై స్టూడెంట్స్ వర్ దేర్. All IITs, if you go to any single IIT, you can see my students. So this is what I have done in past 14 years. So why I am saying is, before మీరు వీడియో చూసే ముందు మీకు తెలియాలి కదా, మీకు వీడియో చెప్పేది ఎవరు అని తెలిస్తేనే you can trust me. So the same thing you should apply while watching any video, because your time is more precious and valuable. So వీడియో నేను త్వరగా 20-30 minutes లోనే కంప్లీట్ చేయాలని చూస్తాను, కానీ చెప్పాల్సిన కంటెంట్ ఉంది కాబట్టి అయ్యే వరకు హ్యావ్ పేషియన్స్. ఓకే, చలో లెట్స్ మూవ్. సో గేట్ 2027 మాత్రమే కాదు, 2028 ప్రిపేర్ అవుదాం అనుకున్న వాళ్ళకి కూడా ఇది ఒక కంప్లీట్ రోడ్ మ్యాప్. మీ విజయానికి డెఫినెట్లీ నేను హెల్ప్ అవుతానని అనుకుంటున్నాను. ఎందుకంటే ఒక స్ట్రాటజీ, ఒక ఐడియా లేకుండా మీరు గేట్ ప్రిపేర్ అయితే ఇట్ విల్ నాట్ సక్సీడ్. సో ఇందులో మనం ఏమేమి కవర్ చేస్తామనే ముందు జనరల్ గా చేసే మిస్టేక్స్ చూడండి. జనరల్ గా స్టూడెంట్స్ వచ్చి అడుగుతారు, సార్ గేట్ క్వాలిఫై అవ్వాలంటే ఎన్ని మార్క్స్ కావాలి? బ్యాడ్ క్వశ్చన్. గేట్ క్వాలిఫై అవడం వల్ల మీకు ఎటువంటి యూజ్ లేదు. గేట్ లో మంచి ర్యాంక్ వస్తేనే యూజ్ ఉంటుంది, అండ్ మార్క్స్ అనేవి ఎప్పుడు ఫిక్స్డ్ కాదు. ఇంకొక పాయింట్ ఏమడుగుతారంటే, సార్ ఏ బుక్స్ చదవాలి సార్ అంటారు. మీ సెమిస్టర్ ప్రిపరేషన్ వేరు, గేట్ ప్రిపరేషన్ వేరు. మీరు సెమిస్టర్ లో టాపర్ అవ్వచ్చు, గేట్ లో డిస్క్వాలిఫై అవ్వచ్చు. నేను చాలా మందిని చూశాను. సో సెమిస్టర్ లో ఈవెన్ ఫస్ట్ క్లాస్ కూడా రాని వాళ్ళు ఉండొచ్చు, గేట్ లో టాపర్ అయి ఉండొచ్చు. వాళ్ళని కూడా నేను చూశాను. ఎందుకంటే కొంతమంది డౌట్స్ అడుగుతారు, సార్ నేను యావరేజ్ స్టూడెంట్, నేను గేట్ కి ప్రిపేర్ అవ్వచ్చు? ఖచ్చితంగా ప్రిపేర్ అవ్వచ్చు. గేట్ కెన్ చేంజ్ యువర్ ఫేట్, గేట్ కెన్ చేంజ్ యువర్ కండిషన్. సో ఎందుకంటే కరెంట్లీ చూస్తుంటే మనం ఇంజనీరింగ్ అయిపోయాక మెనీ కాలేజెస్ 3 lakhs 4 lakhs ప్యాకేజ్ తో ఏదో జాబ్స్ వచ్చి పోస్టర్స్ వేసుకుని అడ్మిషన్స్ కంప్లీట్ చేస్తున్నాయి, కానీ కాలేజ్ లో క్వాలిటీ ఉండట్లేదు. ఓకే, అండ్ మీరు అన్ని ఇయర్స్ కష్టపడి 16 years 14 years ఇంజనీరింగ్ తో సహా ఇంటర్మీడియట్ +2 అన్ని చదివిన తర్వాత మీకు వచ్చే జాబ్ హార్డ్లీ 30,000-40,000 పే చేస్తుంటే, ఐ డోంట్ ఫీల్ దట్ ఈస్ ద రియల్ రెస్పెక్ట్ ఫర్ ఎన్ ఇంజనీర్. యూ డిజర్వ్ మచ్ బెటర్. ఇఫ్ యూ గో టు IITs, do MTechs, then definitely you can earn better. Like you can be in the very good pay scale of 30 lakhs 40 lakhs per annum. సో అవన్నీ మనం డిస్కస్ చేద్దాం. సో లెట్స్ స్టార్ట్. సో ఇందులో మీకు జనరల్ గా చేసే తప్పులు ఉంటాయి, మీరు ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఎక్కడి నుంచి ప్రిపేర్ అవ్వాలి, ఎవ్రీథింగ్ డిస్కస్ చేద్దాం. ఓకే, లెట్స్ మూవ్. సో ఫస్ట్ పాయింట్ ఏంటంటే, మనం గేట్ ప్రిపేర్ అవ్వాలని డిసైడ్ అయినప్పుడు గేట్ అసలు ఎందుకు ప్రిపేర్ అవ్వాలి, దీంట్లో ఏం అడ్వాంటేజెస్ ఉన్నాయి సార్, గేట్ ప్రిపేర్ అవ్వడం వల్ల నాకు వచ్చే అడ్వాంటేజెస్ ఏంటో చూద్దాం. నాకు ఇన్ ద సెన్స్ నాకు కాదు, యాజ్ ఎ స్టూడెంట్ గా చెప్తున్నాను. యాజ్ ఎ స్టూడెంట్ గా మీకు గేట్ ప్రిపేర్ అయితే వచ్చే అడ్వాంటేజెస్. ఎందుకంటే కాలేజెస్ లో చాలా డిమోటివేషన్ ఉంటుంది. ఎందుకంటే నేను చూశాను, అన్ని కాలేజెస్ అని చెప్పాను కానీ కొన్ని కాలేజ్ లో ఉన్న ఫ్యాకల్టీ కూడా గేట్ ప్రిపేర్ అవ్వమని ఎంకరేజ్ చేయరు. కొన్ని కాలేజ్ లో చేస్తారు, కొంతమందికి ఆ అవేర్నెస్ ఉంది. కొన్ని కాలేజ్ లో ఏంటంటే ఆ ప్రొఫెసర్ కే గేట్ గురించి తెలియదు. ఓకే, కాలేజెస్ లో ఉన్న సిస్టమ్ అలా అయిపోవడం వల్ల, నేను ఇది తప్పుగా చెప్పట్లేదు, కానీ చాలా మంది ఎలా ఉన్నారంటే వాళ్ళకే బేసిక్ ఐడియా లేక మిమ్మల్ని రాంగ్ గా గైడ్ చేస్తారు. సో మిమ్మల్ని ఎప్పుడైనా గైడ్ చేసే వాళ్ళకి ఆల్రెడీ ఒక ప్రాపర్ ఐడియా ఉందా లేదా అనేది ఒకసారి మీరు ఎప్పుడైనా సరే ఆలోచించుకోండి. ఎందుకంటే గేట్ అనేది టఫ్, ప్రిపేర్ అవ్వకండి, ఇలాంటి చాలా మంది చెప్తా ఉంటారు. ఏదో ఒక జాబ్. ఎందుకంటే కాలేజ్కి ఎప్పుడు కావాల్సింది ఏంటి, ప్లేస్మెంట్స్ ఎక్కువ వస్తాయి, వాళ్ళకి అడ్మిషన్స్ ఎక్కువ వస్తాయి, మిమ్మల్ని ఎప్పుడు అటువైపే డ్రైవ్ చేస్తారు. కాబట్టి సో కాంట్రవర్షియల్ కాదు, కానీ ఫ్యాక్ట్ చెప్తున్నాను. కానీ నేను కొన్ని కాలేజ్లో చూశాను, వాళ్ళ హెచ్ఓడీలు వాళ్ళు, మా స్టూడెంట్స్ ఎలా అయినా గేట్ క్రాక్ చేయాలి సార్ అని చాలా మంది పాజిటివ్ గా కూడా ఉంటారు. దట్ ఈస్ ఆల్సో దేర్. ఓకే, ఇప్పుడు గేట్ ఎందుకు ప్రిపేర్ అవ్వాలి? మీరు ఈసీ బ్రాంచ్ అవ్వచ్చు, ఎలక్ట్రికల్ బ్రాంచ్ అవ్వచ్చు, కంప్యూటర్ సైన్స్ బ్రాంచ్ కూడా అవ్వచ్చు. ఏ బ్రాంచ్ అయినా సరే గేట్ ప్రిపేర్ అయితే అడ్వాంటేజ్ ఏంటంటే, మీ సబ్జెక్ట్ స్ట్రాంగ్ అవుతుంది. ఇప్పుడున్న మన జెన్జీ జనరేషన్ లో ఏమవుతుందంటే, సార్ ఈ గేట్ ఇవన్నీ నేను 1 year 2 year కూర్చుని కష్టపడడం నా వల్ల కాదు సార్, నేనేం చేస్తానంటే సింపుల్ గా ఒక కోడింగో ఏదో ఒక చిన్న కోర్స్ తీసుకుంటాను సార్. అది చేసే కొద్దీ ఇంట్రెస్ట్, యాప్టిట్యూడ్ లాంటి కోడింగ్ అనేది ఏమవుతుందంటే, మీరు ఎంతసేపు చేస్తే అంత ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. అప్పుడు మీకు అది ఇంట్రెస్టింగ్ గా ఉండడం వల్ల మీరు ఎక్కువ వర్క్ చేయక్కర్లేదు కాబట్టి దాని వైపు ఇంట్రెస్ట్ చూపిస్తారు. బట్ అందులో మీకు ఎంతవరకు గ్రోత్ ఉన్నది అనేది ఆలోచించుకోవాలి. గేట్ టఫ్ అయితే దానికి తగ్గ రిజల్ట్స్ కూడా ఉంటాయి. సో కొంతమంది మిమ్మల్ని రాంగ్ గా గైడ్ చేయొచ్చు, సార్ ఎంటెక్ 2 years చేసేస్తే కంటే జాబ్ లో 2 years ఎక్స్పీరియన్స్ వస్తే ఎక్కువ శాలరీ వస్తుందంటే, నో డౌట్. గేట్ ప్రిపేర్ అయ్యి మీరు 2 years ఐఐటీలో ఎంటెక్ చేస్తే మీకు వచ్చే ఆ ట్యాగ్ లైఫ్ లాంగ్ యూజ్ అవుతుంది. రెండో పాయింట్ ఏంటంటే, మీకు ఎంటెక్ తర్వాత, ఎంటెక్ అంటే మీరు ఏదో కాలేజ్ లో ఎంటెక్ చేయడం కాదు, ఐఐటీస్ లాంటివి, ఐఏఎస్ ఇలాంటి కొన్ని ఎన్ఐటీస్ కూడా ప్రీమియర్ ఇన్స్టిట్యూట్స్ లో ఎంటెక్ చేస్తే మీకు వచ్చే ప్యాకేజ్, మీరు సపోజ్ ఒక 10 lakhs
బీటెక్ అయిన 2 years గ్రాడ్యుయేట్కి 10 lakhs వస్తే మీరు స్ట్రైట్ అవే 30 lakhs నుంచి స్టార్ట్ అవుతారు. అక్కడ నుంచే మీ ఇంక్రిమెంట్స్ ఉంటాయి. సో ఒక 10 yearsలో మీ 1 crore ప్యాకేజ్లోకి రీచ్ అవుతారు. ఈ బీటెక్ నుంచి డైరెక్ట్గా చేసుకున్న వాళ్ళు ఇంకా కష్టపడుతూ 20-30 lakhsలో ఉంటారు. ఇది లైవ్ ఎగ్జాంపుల్స్ నేను చూసి చెప్తున్నాను. ఓకే, సో గేట్ ప్రిపేర్ అవడం వల్ల వచ్చే అడ్వాంటేజ్ మాట్లాడదాం. ఫస్ట్ అడ్వాంటేజ్ ఏంటంటే గేట్ ప్రిపేర్ అయితే సబ్జెక్ట్ స్ట్రాంగ్ అవుతారు. ఇంజనీరింగ్లో ఇప్పుడు మన ఇండియన్ ఇంజనీరింగ్లో ఉన్న సిచ్యువేషన్ ఏంటంటే ఇంజనీరింగ్ అయితే చేసేస్తున్నారు కానీ వాళ్ళకి బేసిక్ మినిమం నాలెడ్జ్ కూడా ఉండకుండా ఇంజనీరింగ్ అయితే కంప్లీట్ చేసేస్తున్నారు. అట్లా కాకుండా మీ గేట్ అనేది సరిగ్గా ప్రిపేర్ అయితే మీ ఇంజనీరింగ్ స్ట్రాంగ్ అవుతుంది. ఒకసారి మీ ఇంజనీరింగ్ స్ట్రాంగ్ అయితే మీకు అది నెంబర్ ఆఫ్ వేస్లో హెల్ప్ అవుతుంది. ఒకటేంటంటే మీ సబ్జెక్ట్ స్ట్రాంగ్ అవుతుంది వల్ల మీ సెమిస్టర్ ప్రిపరేషన్ ఈజీ అవుతుంది. నేను గేట్ ప్రిపేర్ అయ్యాను. నేను సెకండ్ ఇయర్లో ఉండగానే ప్రిపరేషన్ కంప్లీట్ చేసేసాను. అప్పుడు నాకు థర్డ్ ఇయర్లో సెమిస్టర్ ప్రిపేర్ అవ్వాల్సిన పనే ఉండేది కాదు. జస్ట్ 1 week ముందు ప్రిపేర్ అయ్యేవాడిని, క్లాస్ టాప్ చేసేవాడిని. సో గేట్ ప్రిపేర్ అవ్వడం వల్ల వచ్చే అడ్వాంటేజ్ ఈజీ, సబ్జెక్ట్ ఎలా ఈజీగా అర్థం చేసుకోవచ్చు అని తెలుస్తుంది. ఇంకొకటి మీ గేట్ ప్రిపరేషన్ మీ ప్లేస్మెంట్స్లో కూడా హెల్ప్ అవుతుంది. నో డౌట్ ఇన్ ఇట్. ఎందుకంటే సబ్జెక్ట్ స్ట్రాంగ్ ఉన్నవాడే కదా ఎవరికైనా కావాల్సింది. నేను చాలా కాలేజ్ చూస్తున్నా, కంపెనీస్ వస్తున్నాయి కానీ వాళ్ళని ఎక్వైర్ చేసుకోవట్లేదు. ఎందుకంటే వాళ్ళ దగ్గర కావాల్సిన స్కిల్ సెట్ లేదు. కోర్ కంపెనీస్ వస్తున్నాయి కానీ వాళ్ళ దగ్గర బేసిక్స్ లేవు. సో ఆ బేసిక్స్ అన్ని స్ట్రాంగ్ అవడానికి గేట్ ప్రిపరేషన్ చాలా హెల్ప్ అవుతుంది. ఇది కాకుండా మీరు గేట్ ప్రిపేర్ అయితే యూ కెన్ గో టు ఐఐటీస్, టాప్ ఐఐటీస్కి వెళ్ళొచ్చు, పిఎస్యూస్కి వెళ్ళొచ్చు. ఇంజనీరింగ్ సర్వీస్ ఎగ్జామినేషన్ అని ఉంటుంది, దాని ప్రిపరేషన్కి మీకు హెల్ప్ అవుతుంది. సో ఇండియాలో టెక్నికల్గా మీరు ఏ ఎగ్జామ్ రాద్దాం అనుకున్నా గేట్ మీకు ఎప్పుడు హెల్ప్ అవుతుంది. సో ఫ్యూ ఆఫ్ మై స్టూడెంట్స్ ఆర్ సెటిల్డ్ ఇన్ యూఎస్ అండ్ ఆల్, నౌ డూయింగ్ వెరీ గుడ్ జాబ్స్. దే ఆర్ ఆల్సో సేయింగ్ సార్ మేము అప్పుడు చదివిన బేసిక్స్ మాకు ఇప్పటికీ జాబ్లో పనిచేస్తున్నాయి సార్ అంటారు. ఎందుకంటే బేసిక్ స్ట్రాంగ్గా ఉన్నవాడు ఇంజనీరింగ్లో మీరు రేపు పొద్దున్న ఏ జాబ్ చేసినా ఎప్పుడూ ఇబ్బంది పడదు. బేసిక్స్ ఎప్పుడైతే స్ట్రాంగ్ ఉండవో ప్రతిరోజు మీకు ఏదో ఒక సిచ్యువేషన్లో ఒక డౌట్ వస్తుంది. మీరు ఇంజనీరింగ్లో కూడా బేసిక్స్ సరిగ్గా చదువుకున్నారనుకోండి, మిగతా సబ్జెక్ట్స్ మీద ఇంట్రెస్ట్ వస్తుంది. ఎప్పుడైతే మనకి బేసిక్స్ రావో సబ్జెక్ట్ వదిలేస్తాం. ఓకే, సో ఇప్పుడు కొన్ని పాయింట్స్ చెప్తాను చూడండి. సో గేట్ ఎందుకు ప్రిపేర్ అవ్వాలంటే యూ కెన్ ఎంటర్ ఇన్ టు ఐఐటీస్, యూ కెన్ డూ యువర్ ఎంటెక్. After that, you may go to abroad, you can do your PhD in MIT, Stanford. There is no limit for this. ఆ తర్వాత పిఎస్యూస్ గేట్ ద్వారా రిక్రూట్ చేసుకుంటే మీ లోకల్ ఎగ్జామ్స్ ఉంటాయి కదా, జెన్కో ఎగ్జామ్ కానీ ట్రాన్స్కో ఎగ్జామ్ కానీ కొన్నిసార్లు డిస్కషన్ జరుగుతూ ఉంటుంది ఇది గేట్లో కలుపుదామని, కొన్నిసార్లు జరగట్లేదు. బట్ ఏది జరిగినా మీ గేట్ ప్రిపరేషన్ అనేది దీనికి కూడా హెల్ప్ చేస్తుంది. సో వన్స్ యూ గో టు ఐఐటీస్ అండ్ ఐఐఎమ్స్, ఐఐటీస్ లాంటి ప్రీమియర్ ఇన్స్టిట్యూట్కి వెళ్ళిన తర్వాత ద వే పీపుల్ లుక్ ఎట్ యూ విల్ బి డిఫరెంట్. మీకు వచ్చే రెస్పెక్ట్ వేరుగా ఉంటుంది. లేదా ఒక కంపెనీ ఒక నార్మల్ గ్రాడ్యుయేట్ని తీసుకుంటే ఇచ్చే పే వేరు ఉంటుంది, ఐఐటియన్స్ తీసుకుంటే ఇచ్చే పే ఉంటుంది. సో దెర్ విల్ బి లాట్ ఆఫ్ డిఫరెంట్ త్రూ అవుట్ యువర్ ఎండ్ ఆఫ్ లైఫ్. ఆ ట్యాగ్ అనేది వెరీ ఇంపార్టెంట్. మేబీ +2 టైంలో మీరు ప్రిపేర్ అయ్యి మిస్ అయ్యి ఉండొచ్చు. ఇది రిలేటివ్లీ ఈజీగా క్రాక్ చేసే ఛాన్స్. సో మిస్ కాకండి. ఈ వీడియో మొత్తం స్ట్రాటజీ జనరల్గా చెప్తాను. ఈసీ వాళ్ళు, సిఎస్సి, ఎలక్ట్రికల్ ఎవరైనా వినొచ్చు. కానీ లాస్ట్కి వచ్చేసరికి మన దగ్గర ప్రస్తుతానికి ఉన్న అవైలబుల్ రిసోర్సెస్ వచ్చి ఎలక్ట్రికల్, ఈసీకి ఆ సబ్జెక్ట్ వైజ్ స్ట్రాటజీ చెప్పినప్పుడు మాత్రం తప్పితే మిగతా అంతా కూడా కామన్ ఫర్ ఆల్. ఓకే, ఇప్పుడు చూడండి. సో మీకు వచ్చే ఈ అడ్వాంటేజ్తో పాటు డైరెక్ట్ బెనిఫిట్స్ ఉంటాయి, ఇండైరెక్ట్ బెనిఫిట్స్ ఉంటాయి. సో గేట్ ప్రిపేర్ అవడం వల్ల మీకు ఏంటంటే మీ లైఫ్లో ఒక గోల్ అంటూ ఉంటుంది. ఫస్ట్ బీటెక్ ఎందుకు చేస్తున్నాం అనేది ఒక ఐడియా వస్తుంది, ఒక క్లారిటీ వస్తుంది. సో సబ్జెక్ట్ని లవ్ చేయడం మొదలు పెడతారు. అప్పుడు మీ ఇంజనీరింగే కాదు మీ కెరీర్ మొత్తం హ్యాపీగా ఉంటుంది. చూడండి, లెట్స్ మూవ్. సి హియర్, గేట్తో వచ్చే అవకాశాలు ఏం చెప్పాను. ఐఐటీస్ లాంటి టాప్ ప్రీమియర్ ఇన్స్టిట్యూట్స్లోకి వెళ్ళి చదివితే మీ వే ఆఫ్ థింకింగ్ చాలా మారుతుంది. ఎందుకంటే మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా టాప్ ఏదో ఒక విధంగా కొంచెం టాప్ చేసి వస్తారు కాబట్టి ద వే దే థింక్ విల్ బి డిఫరెంట్. ఇప్పటి వరకు మీరు ఒక 10 lakhs పెర్ యానం జాబ్ వస్తే హ్యాపీ ఫీల్ అవుతారు, అక్కడ అది మినిమం అవుతుంది. అక్కడ ఇంకేదో చేద్దామని పీపుల్ కనిపిస్తారు మీకు. స్టార్ట్అప్ ఐడియాస్తో వస్తారు, లేదా కొత్తగా మనం ఏదైనా స్టార్ట్ చేద్దాం, ఇలాంటి డిఫరెంట్ పీపుల్ ఉంటారు. ఓకే, జాబ్ ఎప్పుడైనా కొట్టచ్చు, అది పెద్ద ఇష్యూవే కాదు, మనం ఇంకేమన్నా చేయొచ్చు, జాబ్ కంటే మించి ఏం చేయొచ్చు లైఫ్లో అనే ఒక క్లారిటీ వస్తుంది. అది డిఫరెంట్ టాప్ నాచ్ కంపెనీస్ మీ ముందుకు వస్తాయి. సో ఆ కంపెనీస్కి మీరు నార్మల్ గ్రాడ్యుయేట్ అయితే కనీసం యాక్సెస్ కాదు కదా, మీ రెజ్యూమ్ షార్ట్ లిస్ట్ అవ్వదు. అలాంటి కంపెనీస్ రెగ్యులర్ కాలేజెస్కి రావు. సే గూగుల్ ఉంది, అమెజాన్ ఉంది, ఇలాంటి కంపెనీస్ ఏవి రావు. సో ఇఫ్ యూ గో టు ఐఐటీస్, ఈవెన్ దే రిక్రూట్ వెరీ ఫ్యూ పీపుల్ ఫ్రమ్ దేర్ ఆల్సో, స్టిల్ ఇట్స్ ఫైన్, యూ కెన్ గెట్ ఎ ఛాన్స్ టు ఫేస్ ద ఇంటర్వ్యూస్. మైక్రోసాఫ్ట్ కానీ ఇలాంటి టాప్ నాచ్ కంపెనీస్, ఎన్ నెంబర్ ఆఫ్, జేపీ మార్గాన్ ఉంటుంది, సేల్స్ ఫోర్స్, ఎన్ నెంబర్ ఆఫ్ కంపెనీస్ విల్ ఎక్వైర్ యూ. సో దట్ ఈస్ వన్ అడ్వాంటేజ్. లేదనుకుంటే మీరు ఈ ఐఐటి డిగ్రీ యూస్ చేసుకుని వరల్డ్ టాప్ యూనివర్సిటీస్, ఎంఐటి, స్టాన్ఫర్డ్ ఇలాంటి చోట్లకి పిహెచ్డికి వెళ్ళొచ్చు.
ఇక్కడ ఒక చిన్న పబ్లికేషన్ చేసుకుంటే, సో దెన్ యూ విల్ బి a టాప్ రీసెర్చర్, టాప్ సైంటిస్ట్ ఇన్ ద వరల్డ్ రిప్యూటెడ్లీ. And there you may be working with people, or you may be working on your own projects. You need not work under anyone. This kind of freedom కావాల్సిన వాళ్ళకి that might be one advantage. So it is just one beginning for a bright career, guys. సో ఇది కాకుండా పిఎస్యూస్ ఉంటాయి, జాబ్స్ ఉంటాయి, ఇవి మీకు డైరెక్ట్ గా వచ్చే అవకాశాలు. సో రీసెర్చ్ సైడ్ వెళ్ళొచ్చు మీరు, నేను చెప్పినట్టు. సో ఇవన్నీ డైరెక్ట్. సో గేట్ లో మీకు వెరీ టాప్ ర్యాంక్ రాకపోయినా, యావరేజ్ ర్యాంక్ వచ్చినా సరే, జూనియర్ ఫెలో రీసెర్చ్ ఫెలోషిప్స్ ఉంటాయి, వాటికి అప్లై చేసుకోవచ్చు. ఆ ఫెలోషిప్స్ ద్వారా మీరు ఏంటంటే ఐఐటీస్కి వెళ్ళి ఒక ప్రొఫెసర్ కింద పనిచేయొచ్చు. ఒక 1 year మీరు అక్కడ పనిచేసిన తర్వాత వాళ్ళకి నచ్చితే దే మే అక్వైర్ యూ యాజ్ ఎ పిహెచ్డి స్టూడెంట్. ఎందుకంటే మీ దగ్గర సబ్జెక్ట్ ఉంటే మీరు ఎన్ నెంబర్ ఆఫ్ వేస్ లో సక్సీడ్ అవ్వచ్చు. ఇంకా దేర్ ఆర్ సమ్ యూనివర్సిటీస్ ఇన్ అబ్రాడ్ ఆల్సో యాక్సెప్ట్ ద గేట్ స్కోర్. సింగపూర్ లో ఎన్ఎస్యు టాప్ యూనివర్సిటీస్ ఉన్నాయి, ఆ వాటిల్లో కూడా మీకు ఛాన్స్ రావచ్చు. ఓకే, ఇప్పుడు చూడండి, సిఎస్సి వాళ్ళు అయితే గేట్ ప్రిపేర్ అవ్వచ్చా లేదా, ఈసీ వాళ్ళు అయితే చేయొచ్చు. ఈసీ సిఎస్సికి గేట్ ప్రిపేర్ అయితే టాప్ ప్లేస్మెంట్స్ వస్తాయి. ఎలక్ట్రికల్ కి ప్లేస్మెంట్స్ పాయింట్ ఆఫ్ వ్యూ కంటే కోర్ సెక్టార్ లో సెటిల్ అవ్వడం కోసం లేదా పిఎస్యూస్ కోసం ఇట్ విల్ బి వెరీ మచ్ హెల్ప్ఫుల్. ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్ ఏమొస్తుందంటే, సార్ ఎప్పుడు మొదలు పెట్టాలి సార్? కొంతమంది ఫస్ట్ ఇయర్ లో స్టార్ట్ చేసేయచ్చా సార్, సెకండ్ ఇయర్ లో స్టార్ట్ చేసేయచ్చా, లేదా థర్డ్ ఇయర్ గేట్ సార్ ఇప్పుడు గేట్ ఎందుకు సార్, నేను ప్రాజెక్ట్ వర్క్ ఇలాంటి చాలా చేస్తున్నాను, అయిపోయిన తర్వాత స్టార్ట్ చేయొచ్చా అంటే నో. లిజన్, వెరీ ఇంపార్టెంట్ పాయింట్. మీరు ఆల్రెడీ ఫైనల్ ఇయర్ లో ఉంటే సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్కి వెళ్ళలేరు కాబట్టి స్టార్ట్ చేయండి. అట్లీస్ట్ 1 year ముందు మీరు గేట్ ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయాలి. అంటే ఇప్పుడు స్టార్ట్ చేయండి, పర్ఫెక్ట్ టైం జనవరి. నెక్స్ట్ ఫిబ్రవరికి ఏం చేస్తే అన్డౌటెడ్లీ విల్ బి ఏబుల్ టు సక్సీడ్. ఒక 8 to 10 months రిగరస్ గా ప్రిపేర్ చేస్తే మీ లైఫ్ అనేది కంప్లీట్లీ న్యూ షేప్ లో మారిపోతుంది. మీరు ఆల్రెడీ ఒక మిడిల్ క్లాస్ బ్యాక్గ్రౌండ్ లో ఉంటే ఒక్కసారి ఐఐటికి వెళ్ళి వచ్చిన తర్వాత మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కూడా అప్లిఫ్ట్ చేయొచ్చు ఒక టాప్ కండిషన్. ఎందుకంటే నేను పర్సనల్ గా ఎక్స్పీరియన్స్ చేశా. ఐ కేమ్ ఫ్రమ్ ఏ నార్మల్ మిడిల్ క్లాస్ బ్యాక్గ్రౌండ్ ఓన్లీ, but my studies, my parents helped me for whatever I want to study. They helped me, they motivated me to study like anything. They paid my fees, everything నా కోసం. పేరెంట్స్ ఏదైతే చేశారో వాళ్ళకి మనం రిటర్న్ ఇచ్చే అవకాశం వస్తుంది. ఒక్కసారి ఐఐటికి వెళ్ళిన తర్వాత మనం వెల్ గా సెటిల్ అయిన తర్వాత we can, our entire life will be changed. So today I can proudly say I have visited 14 countries in the world, and uh, I'm enjoying my life like anything. All these are because of just studies. I'm not a very good player in cricket, or I'm not having any other talent other than studying. And later, I love this job. I love to deal with the people. I'm doing some startup ideas also, and also I'm teaching. This is where I have chosen this. It is not like ఏ వేరే ఆప్షన్స్ లేక ఇక్కడికి వచ్చి చెప్పట్లేదు. I have left some options, some jobs, and I love what I'm doing. That's it. ఓకే, సో వాట్ ఐఎమ్ సేయింగ్ ఈజ్, విత్ మై ఎక్స్పీరియన్స్ నేను చేయగలిగితే మీరు చేయగలరు కదా. నేను ఎంఏ టాపర్ అనేది ఎవడు పుట్టుకతో టాపర్ అవ్వరు కదా. హార్డ్ వర్క్ ఓన్లీ. ఒకటి యావరేజ్ స్టూడెంట్ అవుతాడు, ఒకటి త్వరగా ఆన్సర్ ఇస్తాడు, ఒకటి లేట్ గా ఇస్తాడు. లేట్ గా ఇచ్చిన వాడు 2 సార్లు ప్రిపేర్ అయితే వస్తుంది, 2 సార్లు అంటే కొంచెం ఎక్కువ టైం స్పెండ్ చేస్తే వస్తుంది. అదే నేను ఎప్పుడు ఆలోచించేది ఏంటంటే, టాపర్ అయినా వాట్ యు కాల్ యావరేజ్ స్టూడెంట్ అయినా కన్సిస్టెన్సీ ఉన్నవాడే సక్సెస్ అవుతాడు. సో ఇఫ్ యూ సక్సీడ్ ఇన్ గేట్, యూ కెన్ చేంజ్ ద స్టేటస్ ఆఫ్ యువర్ ఫ్యామిలీ. నేను నా పర్సనల్ డీటెయిల్స్ ఎందుకు చెప్తున్నానంటే, నేను అది ఎంజాయ్ చేశాను. ఒక గేట్ ప్రిపేర్ అయ్యి సక్సెస్ సాధించిన తర్వాత నేను చూశాను ఆ లైఫ్ అనేది ఎలా చేంజ్ అయ్యింది. 1 year నేను కష్టపడి ఒక ఎగ్జామ్ కి ప్రిపేర్ అయితే ఎంత రిటర్న్స్ వస్తాయా అనేది నాకు అనిపించింది ఒక రోజు. when I am taking my convocation from IIT, the respect I received, everything, not only money also you can earn by n number of ways. That is not the only reason, but that is also important. Okay, so ఇవన్నీ నేను చూసిన తర్వాత I want to relate you people to me. So tomorrow if you see and if you inspire and if you succeed like me, I feel very succeed beyond me also. I am very happy. I feel okay. I am able to bring some change in my students. So that happened many times with my students, and I want you people also to do that. Okay, ఇప్పుడు చూడండి, ఎప్పుడు మొదలు పెట్టాలంటే నా సజెషను, రాంగ్ సజెషన్స్ ఇస్తారు. ఇప్పుడు వద్దు, సెకండ్ ఇయర్ లో వద్దు, థర్డ్ ఇయర్ లో వద్దు, గేట్ మనం బీటెక్ అయ్యాక మాత్రం మొదలు పెట్టి. ఎందుకంటే బీటెక్ అయ్యాక మీకు చాలా ప్రెజర్ ఉంటుంది. ప్రతి ఒక్కరు వచ్చి మీ మీద చాలా ఇంట్రెస్ట్ అండ్ ప్రేమ చూపించి అడుగుతూ ఉంటారు, ఏం చేస్తున్నావు ఇప్పుడు, మీరు ఏం చేస్తే వాళ్ళకి ఎందుకు. బట్ దే డోంట్ ఎవ్రీ డే ఎవ్రీ సెకండ్ మీకోసమే ఆలోచిస్తున్నట్టు వచ్చి అడుగుతూ ఉంటారు, ఏం చేస్తున్నారు ఏం చేస్తున్నారని. మీ లైఫ్ మీ ఇష్టం కదా.
బట్ ఈ ప్రెజర్ చాలా మంది తీసుకుంటారు, కొంతమంది నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. ఓకే, ఎవరేమనుకుంటే నాకెందుకు అని మూవ్ అయిపోతే దట్ ఈస్ ఏ డిఫరెంట్ కేస్. బట్ మీరు జనరల్గా ఏమవుతుంది, ఈ ప్రెజర్ మన మీద పడుతుంది. సో ఫైనల్ ఇయర్ అయిపోయాక ప్రిపేర్ అవుతున్నప్పుడు నేను డ్రాప్ తీసుకున్నాను, మిగతా వాళ్ళు జాబ్కి వెళ్తున్నారు, ఈ ప్రెజర్లో మీరు ప్రిపేర్ అవ్వాలి. అదేదో సెకండ్ ఇయర్ నుంచి స్టార్ట్ చేయండి. అవ్వకపోతే బెస్ట్ మెథడ్ థర్డ్ ఇయర్. ఎందుకంటే మీ గేట్లో ఉన్న సిలబస్ మొత్తం సెకండ్ ఇయర్ సిలబస్ మాత్రమే. సార్ బీటెక్ కాలేజ్లో అవ్వకుండా ఇక్కడ చదవచ్చా అంటే, మీరు కోచింగ్ ఆన్లైన్ ఆఫ్లైన్ పెయిడ్ ఫ్రీ ఎక్కడ తీసుకున్నా మంచి రిసోర్స్ ఫాలో అయితే మీకు జీరో నుంచి చెప్తారు. అంటే మీ కాలేజ్లో మీరు ఏం నేర్చుకున్నారు అనేది అవసరం లేదు. మీరు +2 నాలెడ్జ్తో వచ్చి కూర్చోండి, మీరు క్రాక్ చేయగలరు. సో సెకండ్ ఇయర్ అనేది రైట్ టైం. లేదంటే థర్డ్ ఇయర్లో ప్రిపేర్ అవ్వచ్చు. అంటే ఇప్పుడు మీరు 2-2లో ఉంటే ఈ సెమిస్టర్ స్టార్ట్ చేయండి. థర్డ్ ఇయర్లో గేట్ ఎగ్జామ్ రాయొచ్చు, ఎలిజిబుల్ మీరు. థర్డ్ ఇయర్లో రాసిన తర్వాత మంచి ర్యాంక్ వచ్చింది అనుకోండి, ఫైనల్ ఇయర్ హ్యాపీగా ఉంటుంది మీ లైఫ్. నాకు థర్డ్ ఇయర్లో ర్యాంక్ వచ్చింది, తర్వాత నేను దాన్ని ఫోర్త్ ఇయర్లో ఇంప్రూవ్ చేసుకున్నాను. ఎందుకంటే థర్డ్ ఇయర్లో చేసిన మిస్టేక్స్ ఐడెంటిఫై చేసి ఫోర్త్ ఇయర్లో వాటిని రెక్టిఫై చేశాను. సో థర్డ్ ఇయర్లో ఒక మీరు ఎన్ని సబ్జెక్ట్స్ ప్రిపేర్ అవ్వగలరో అన్ని సబ్జెక్ట్స్ మంచిగా ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్ ఇస్తారు. నెక్స్ట్ ఇయర్కి ఆ ర్యాంక్ని ఇంప్రూవ్ చేసుకోవచ్చు. అది థర్డ్ ఇయర్లోనే మీకు ర్యాంక్ వచ్చింది అనుకోండి, ఇంకా బెటర్. సో ఎందుకంటే థర్డ్ ఇయర్లో ప్రెజర్ తక్కువ ఉంటుంది. మీరు డైలీ 10 అవర్స్ 15 అవర్స్ అవన్నీ చెప్తారు, అవి నమ్మకండి. ఎందుకంటే రోజు చేయలేము అది. డైలీ మీరు ఎన్ని అవర్స్ చదవగలరో చూసుకోవచ్చు. ఒక 4 అవర్స్ డెడికేట్ చేసినా గ్రేట్ క్రాక్ చేయొచ్చు మీరు థర్డ్ ఇయర్ నుంచి సెకండ్ ఇయర్ నుంచి ప్రిపేర్ చేస్తే. ఫస్ట్ ఇయర్లో ఉన్నప్పటి నుంచి మోటివేషన్ ఉండడం కోసం మ్యాథ్స్ యాప్టిట్యూడ్ ప్రిపేర్ అవ్వండి. సెకండ్ ఇయర్ నుంచి బేసిక్, ఎందుకంటే ఈ సబ్జెక్ట్స్ నుంచే 25 మార్క్స్ వస్తాయి మనకి గేట్లో. సో మ్యాథ్స్ యాప్టిట్యూడ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇప్పుడు ఈ వీడియో కొంచెం లెంత్ ఉంటే నేను 2 పార్ట్స్గా రిలీజ్ చేస్తాను. తెలియదు ఎంత లెంత్ వస్తుందని, బట్ నేను మొత్తం కావాల్సిన కంటెంట్ అంతా ఒక వీడియోలో పెట్టాలనుకుంటున్నాను. ఐఎమ్ డూయింగ్ దాట్. ఓకే, చలో ఇప్పుడు సో నా సజెషన్ ఏంటంటే, థర్డ్ ఇయర్ సెకండ్ ఇయర్ ఇస్ ద బెస్ట్. మిస్ అయినా ఫైనల్ ఇయర్లో కూడా చేసుకోవచ్చు అమ్మా, నో ప్రాబ్లం. కానీ మీరేమి ఫైనల్ ఇయర్లో ప్రాజెక్ట్ ఉంటుందా, మీరేమి రాకెట్ ఏమి పైకి ఎగరేయట్లేదు. మీ ప్రాజెక్ట్ని మేనేజ్ చేసుకోండి, సెమిస్టర్ని మేనేజ్ చేసుకోండి, గేట్ అనేది ఫస్ట్ ప్రయారిటీ పెట్టుకోండి. మీ లైఫ్లో డిఫరెన్స్ చూస్తారు. కాలేజ్లో పనికి మాలిన పనులు చాలా ఉంటాయి, సారీ అలా చెప్పడం కరెక్ట్ కాదేమో, కానీ మీ టైం కిల్ చేసే ఏ పని అయినా సరే మేనేజ్ చేయండి. అన్నెసరీ అసైన్మెంట్స్ ఇవన్నీ మీకు ర్యాంక్కి హెల్ప్ అవ్వ అనుకోండి, వదిలేయండి. మేనేజ్ చేసుకోండి, అంటే ప్రయారిటైజ్ చేసుకోండి. సో అట్లీస్ట్ నా సజెషన్ ఏంటంటే, ఒక గేట్ ప్రిపేర్ అవ్వాలంటే 10 to 12 మంత్స్ ముందు ప్రిపేర్ అయితే ఒక 8 మంత్స్లో సిలబస్ కంప్లీట్ చేస్తారు, 2 మంత్స్ రివిజన్ చేస్తారు, 2 మంత్స్ మళ్ళీ టెస్ట్ సిరీస్ రాస్తారు. అది పర్ఫెక్ట్ స్ట్రాటజీ అనమాట. సో సిలబస్ కంప్లీషన్కి ఎంత టైం కావాలి మనకి? 8 మంత్స్. ఒక 1000 అవర్స్ మీరు స్పెండ్ చేయాల్సి వస్తుంది. ఒక 2 మంత్స్ ఏంటంటే మీరు 1000 అవర్స్ అంటే 8 మంత్స్లో ఎన్ని డేస్ ఉంటాయి మనకి? 240 డేస్ ఉంటాయి కదా. సో డైలీ యావరేజ్ ఒక 4 అవర్స్ ప్రిపేర్ అయితే యువర్ డన్. సో మీకు సెమిస్టర్కి ప్రిపేర్ అయ్యడం వల్ల కొంచెం లేట్ అవుతుంటే ఇంకొక 1 మంత్ యాడ్ అవుతుంది, సెమిస్టర్ ఎగ్జామ్స్ అవి వచ్చినప్పుడు బ్రేక్ వస్తుంది కాబట్టి. హార్డ్లీ 9-10 మంత్స్లో మీరు సక్సీడ్ అయిపోతారు. కాలేజీకి వెళ్తున్నప్పుడు అయితే సండేస్ని యూటిలైజ్ చేసుకోండి. సండే హాలిడే అనుకోకండి, ఒక హాఫ్ డే, ఒక 5-6 అవర్స్ సండే చదివేసి మిగతా టైంలో ఎంజాయ్ చేయండి. ఓకే, ఇప్పుడు ఒక 2 మంత్స్ ఏం చేయాలంటే మనం రివిజన్కి వాడాలి. ఎందుకంటే ఎంత చదివినా సరే మళ్ళీ మర్చిపోతాం. ఇంకొక 1-2 మంత్స్ ఏంటంటే మనం ఫుల్ ఎగ్జామ్స్ రాయాలి, టెస్ట్ సిరీస్ రాస్తూ ఉంటే మనకి గేట్ ప్రిపేర్ అవ్వకముందే మొత్తం ప్రిపరేషన్ అయిపోతుంది. పర్ఫెక్ట్ స్ట్రాటజీ మాట. ఏ ఎగ్జామ్ కానీ ఇదే స్ట్రాటజీ ఉంటుంది ఇంచుమించు. బట్ గేట్కి ఉన్న సిలబస్ని గుర్తుపెట్టుకుని ఐ కెన్ సే దిస్ ఈస్ యువర్ ఆన్సర్. సో I hope you people like this session. To make this PPT or content, whatever, we will work nights together. I want just support from you is like this session. I want comments, because when I see the comments from you people, okay, my content reached these many people అనే ఒక చిన్న హ్యాపీనెస్ వస్తుంది. అట్లాగే షేర్ చేయండి. ఛానల్ ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ అవ్వకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. ఓకే, లెట్స్ మూవ్. ఇప్పుడు when to stop your preparation, when to start your preparation. ఓకే, ఇది యూ షుడ్ నో ఇట్. సో దీనికి ఏంటంటే మనం ఎన్ని మంత్స్లో కంప్లీట్ చేసేయాలి సిలబస్ అనే దానికి ఏంటంటే, నెక్స్ట్ ఇయర్ అక్టోబర్ 31st చూడండి, అక్టోబర్ 31st మీ సిలబస్ కంప్లీట్ అయిపోతుంది. ఈ క్వశ్చన్స్ అండ్ ఇవన్నీ నేను నాకు జనరల్గా వచ్చే అన్ని క్వశ్చన్స్ నా సెల్ ఓపెన్ చేస్తే ఒక 500 మెసేజెస్ ఎప్పుడు ఉంటాయి. అంటే నేను రిప్లై ఇవ్వనని కాదు, రిప్లైస్ ఇచ్చినా అలా వస్తూ ఉంటాయి. ఖాళీ ఉన్న ప్రతిసారి రిప్లై ఇస్తూ ఉంటాను. సో మీలాంటి స్టూడెంట్స్ అడిగిన క్వశ్చన్స్ నుంచే పీపీటీ తయారు చేయించాను. సో అక్టోబర్ 31st మీరు సిలబస్ కంప్లీట్ అయిపోవాలి. గేట్ ఇప్పుడు స్టార్ట్ చేయండి, జనవరిలో స్టార్ట్ చేయండి లేదా ఫిబ్రవరిలో స్టార్ట్ చేయండి. అక్టోబర్ 31st మీ సిలబస్ కంప్లీట్ అయ్యేలాగా టార్గెట్ పెట్టుకోండి. అది అయిపోయిన తర్వాత
నవంబర్ డిసెంబర్ ఫుల్ గా మనం ఏం చేయాలంటే మీ సెమిస్టర్ అయిపోయిన తర్వాత ఒక సెమిస్టర్ కు 15 డేస్ బ్రేక్ తీసుకోండి, తప్పలేదు. సెమిస్టర్ అయిపోయాక 15 డేస్ డబల్ చదవండి. అర్థమవుతుంది? అది కాలేజ్ మేనేజ్మెంట్, కాలేజ్ కానీ జాబ్ చేస్తూ కానీ మేనేజ్ చేసే ప్రాసెస్. ఇప్పుడు రివిజన్ చేయాలి. జనవరి మొత్తం ఏం చేయాలంటే ఎగ్జామ్స్ ఓన్లీ. ఎగ్జామ్స్ అంటే టెస్ట్ సిరీస్ రాస్తూ ఉండాలి. మీరు ప్రిపేర్ అయిందంతా ఎగ్జామ్స్ లో రాస్తూ ఉండాలి. మీకు ఫీడ్బ్యాక్ వస్తుంది, మీరు కరెక్ట్ చేసుకుంటారు. ఫీడ్బ్యాక్ వస్తుంది, కరెక్ట్ చేసుకుంటారు. దిస్ ఈస్ ద పర్ఫెక్ట్ స్ట్రాటజీ. సో ఎప్పటికి మీ ప్రిపరేషన్ కంప్లీట్, ఎప్పుడు ఆపాలంటే ఎప్పటికీ మీ ప్రిపరేషన్ కంప్లీట్ చేయాలి. అక్టోబర్ 31 కల్లా మీ సిలబస్ కంప్లీట్ అయిపోవాలి. ఇప్పుడు నెక్స్ట్, ఓకే, సో వన్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ టైం మేనేజ్మెంట్. ఒక మనిషికి 100 రకాల పనులు ఉన్నప్పుడు మనం ఏం చేయాలంటే అందులో మనకి మన లైఫ్ కి ఏది ఇంపార్టెంట్? 2 థింగ్స్ ఎప్పుడూ ఇంపార్టెంట్ జీవితంలో. ఏంటంటే హెల్త్ అండ్ వెల్త్. హెల్తే వెల్త్ అనుకోవచ్చు అనుకో, బట్ ఫస్ట్ హెల్త్ ప్రకారం మీకు కావాల్సిన స్లీప్ చూసుకోండి. డైలీ ఒక 8 అవర్స్ ఆర్ 7 అవర్స్ కన్సిస్టెంట్ స్లీప్ ఉండాలి. అది పక్కన పెట్టుకోండి. మీకు సర్టిఫికేట్ డిగ్రీ కావాలి కాబట్టి కాలేజ్కి వెళ్ళాలి, అది చూసుకోండి. ఇది కాకుండా మీ దగ్గర ఎంత సమయం ఉంది అనేది ఒక పేపర్ మీద రాసుకోండి. దీంట్లో ఎంత సమయం మీరు గేట్కి ఇవ్వగలరు అని చూసుకోండి. నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, 90% ఆఫ్ ద పీపుల్ ఆర్ నాట్ కన్సిస్టెంట్ ఇన్ దిస్ వరల్డ్. ఇఫ్ యు ఆర్ కన్సిస్టెంట్, మీరు హార్డ్ వర్కరా కాదా, లక్ ఉందా లేదా అనుకుంటే ఆల్రెడీ యు ఆర్ ఇన్ ద టాప్ 10%. కన్సిస్టెన్సీ మీ చేతిలోనే ఉంది. మీరు కన్సిస్టెంట్ గా ప్రిపేర్ అవ్వండి, హార్డ్ వర్కింగ్ చేయండి, చాలు, సఫిషియంట్. యూ విల్ డెఫినెట్లీ సక్సీడ్. యూ విల్ బి ఇన్ ద టాప్ 5%. ఇంటెలిజెన్స్ ఇవన్నీ మన చేతిలో ఉండవు కదా. ఇంటెలిజెన్స్ అంటే ఆర్ లక్ అనేది మీ చేతిలో ఉండదు. కాబట్టి వన్ థింగ్ ఈజ్ ఇన్ యువర్ హ్యాండ్, యువర్ కన్సిస్టెన్సీ, యువర్ హార్డ్ వర్క్ కెన్ చేంజ్ యువర్ ఫేట్. 90% ఆఫ్ ద పీపుల్ వాచింగ్ దిస్ వీడియో ఆల్సో నాట్ కన్సిస్టెంట్. బట్ ఇఫ్ యు ఆర్ ఇన్ ద రిమైనింగ్ 10%, యూ విల్ డెఫినెట్లీ సక్సీడ్. సో ఒక ప్రాపర్ స్కెడ్యూల్ వేసుకోవాలి దీనికి. నేను మళ్ళీ టైం టేబుల్ తో ఇంకొక వీడియో చేస్తాను. బట్ గుర్తుపెట్టుకోండి, మీ దగ్గర ఉన్న టైంని ఒక రోజుని రాసుకోండి ముందుగా. ఈ రోజు నాకున్న సమయం 24 అవర్స్, స్లీప్ కి ఈ టైం తీసేస్తాను, కాలేజ్కి ఇంత టైం నేను డెడికేట్ చేస్తాను, మిగతా టైం ఇందులో నేను ఫ్రెండ్స్తో తిరగడానికి అన్ని పెట్టుకోండి, నో ప్రాబ్లం. కానీ గేట్కి నేను ఒక 4 అవర్స్ ఇచ్చేస్తాను. మిగతా టైం అంటే గేట్ మీ రోజులో 24 అవర్స్లో 20 అవర్సే మీ చేతిలో ఉందనుకోండి. అప్పుడు మీరు జాబ్ చేస్తున్నా, కాలేజ్కి వెళ్తున్నా, ఏం చేస్తున్నా సరే మీకు ఇబ్బందే రాదు. ఆ 4 అవర్స్ ఎప్పుడు మార్నింగ్ లేచిన వెంటనే ఫస్ట్ 4 అవర్స్ గేట్ ప్రిపరేషన్ అనుకోండి. సార్ కాలేజ్ ఉంటుంది కదా మార్నింగ్ అంటే, అదే 9కి కాలేజ్ అంటే మీరు 5కి లేకండి. ఎందుకంటే మార్నింగ్ మీరు ఆ పని కంప్లీట్ చేసేస్తే మీకు ఈవినింగ్ ఎటువంటి ఇబ్బందులు ఉండదు. అదే కాలేజ్లో ఒక్కొక్కసారి లేట్ అవ్వచ్చు, వర్క్ లో లేట్ అవ్వచ్చు, ఫ్రెండ్స్ వచ్చి మూవీ అనొచ్చు, ఏదన్నా సరే డిస్ట్రాక్షన్ ఎప్పుడు వస్తుంది? మార్నింగ్ రాదు, ఈవినింగ్ వస్తుంది. మనకి మార్నింగ్ లేవడం ఒక్కటే ఇబ్బంది. ఆ చిన్న డిఫికల్టీని మీరు ఓవర్కమ్ చేస్తే ఒక 10 డేస్ 15 డేస్ యు ఆర్ డెఫినెట్లీ సక్సీడెడ్. గాట్ ఇట్? ఓకే, ఇప్పుడు చూడండి. సో వన్ థింగ్ ఈజ్ కన్సిస్టెన్సీ. అంకిత భావం అంటే కన్సిస్టెన్సీ అండ్ టైం మేనేజ్మెంట్. ప్రయారిటీస్. కాలేజ్లో ఐఎమ్ యూజింగ్ దట్. కాలేజ్లో అవసరం లేని పనులకి మీరు టైం వేస్ట్ చేసుకోకండి. సెమిస్టర్ ఎగ్జామ్స్కి అయితే ప్రిపేర్ అవ్వాలి. ఓకే, దాంతోపాటు కొంతమంది మిడ్ ఎగ్జామ్స్ కూడా 10 రోజులు బ్రేక్ తీసుకుంటారు, అసైన్మెంట్స్కి బ్రేక్లు తీసుకుంటారు. అవన్నీ అవసరం లేదు. ఏది ఎంతవరకు మేనేజ్ చేయాలో చేయండి. మీ లైఫ్లో ఏది ఇంపార్టెంట్? ఓకే, నేను ఐఐటికి వెళ్ళడం అనేది నా డ్రీమ్, దానికే ఫస్ట్ ప్రయారిటీ ఇస్తాను. వితౌట్ ఎనీ కన్ఫ్యూజన్ క్లారిటీతో ఉండండి. డెఫినెట్లీ విల్ బి ఏబుల్ టు సక్సీడ్ ఫర్ షూర్. కన్సిస్టెంట్లీ ఎవ్రీ డే యూ షుడ్ ప్రిపేర్. దట్స్ ఇట్. ఈ రోజు నా ప్రిపరేషన్ మీరు బ్రేక్ తీసుకోండి, సండే హాఫ్ డే లీవ్ తీసుకోండి, ఎంజాయ్ చేయండి, రిక్రీట్ అవ్వండి, మళ్ళీ వచ్చేసి మళ్ళీ మీ ప్రిపరేషన్ స్టార్ట్ అయిపోవాలి. సో దిస్ ఈస్ ద స్ట్రాటజీ యూ మస్ట్ ఫాలో కంపల్సరీ. అగైన్ అండ్ అగైన్ ఐఎమ్ సెయింగ్ దిస్ ఇస్ ద ఫోర్మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. ఇఫ్ యూ ఆర్ కన్సిస్టెంట్ దెన్ ఓన్లీ యూ కెన్ సక్సీడ్. ఇప్పుడు ఇంకా మనం బుక్స్ ఏం ఫాలో అవ్వాలో చూద్దాం, సిలబస్ ఏముంటాయో చూద్దాం. సో ఇఫ్ యు ఆర్ ఎన్ ఈసీ స్టూడెంట్, నిజంగా ఇక్కడ ఎన్ని బుక్స్ ఉన్నాయో మీకు అంతే సిలబస్ ఉంటుంది. ఇక్కడ చూడండి, మ్యాథ్స్, యాప్టిట్యూడ్, సిగ్నల్, సర్క్యూట్స్ ఇవన్నీ ఉన్నాయి కదా, డేటా స్ట్రక్చర్స్ మొత్తం అంతే ఉంటుంది. నేను అన్ని బ్రాంచెస్కి చెప్తాను, ఒక్కొక్క బ్రాంచ్కి. ఫస్ట్ ఈసీకి చూద్దాం. ఈసీకి ఎవరికైనా సరే మ్యాథ్స్ గేట్ ఎగ్జామ్ వచ్చి 100 మార్కులకు ఉంటుంది. 100 మార్క్స్లో మ్యాథ్స్ అండ్ యాప్టిట్యూడ్ ఈ రెండు కలిపితే 25 మార్క్స్ ఉంటుంది. ఎందుకంటే ఇంజనీరింగ్లో మీరు ఏఐ చదివినా, సిఎస్సి చదివినా, ఎలక్ట్రికల్ చదివినా, ఏది అనలైజ్ చేయాల్సిన వెరీ ఇంపార్టెంట్ పార్ట్ ఏంటి? మ్యాథమెటిక్స్. అది వస్తేనే మీరు ఇంజనీర్. సో ఇంటర్మీడియట్లో మ్యాథ్స్ చదివేసాం అయిపోయిందని ఎప్పుడూ అనుకోకండి. ఇప్పుడు మ్యాథ్స్ యాప్టిట్యూడ్కి 25 మార్క్స్ ఉంటాయి. ఇది కాకుండా మీ కోర్కి మిగతా 75 మార్క్స్ ఉంటాయి. ఇందులో ఈసీ వాళ్ళైతే డిజిటల్, నెట్వర్క్, డిజిటల్లో సిఓ కూడా ఉంటుంది, ఎనలాగ్ అండ్ కంట్రోల్ సిస్టమ్స్, సిగ్నల్స్ అండ్ సిస్టమ్స్, ఈఎంఎఫ్టి, ఈడిసి,
కమ్యూనికేషన్. మీరు సరిగ్గా చూస్తే ఇవన్నీ సెకండ్ ఇయర్లోనే అయిపోతాయి మీ సిలబస్. ఓకే, ఎందుకంటే ఇది బేసిక్, ఇది వస్తేనే మీరు ప్రాపర్ ఇంజనీర్ అవుతారు. వాళ్ళు ఫైనల్ ఇయర్ సిలబస్ ఎందుకు పెట్టలేదంటే ఇవి వస్తే మీరు ఏదైనా చేయగలరు. ఇందులో మనం ఎప్పుడు ప్రిపరేషన్ అనేది ఈ సబ్జెక్ట్స్ తోనే స్టార్ట్ చేయాలి. మీరు ఎప్పుడు ఏ సబ్జెక్ట్ తో పడితే ఆ సబ్జెక్ట్ తో ప్రిపరేషన్ స్టార్ట్ చేయకండి. ఇందులో ఇది కూడా ఎలిజిబుల్ కాదు. బెస్ట్ సబ్జెక్ట్ టు స్టార్ట్ యువర్ ప్రిపరేషన్ ఎందుకంటే నెట్వర్క్స్, ఎందుకంటే ఆ బేసిక్ అనేది మీకు మిగతా అన్ని సబ్జెక్ట్స్ లోని హెల్ప్ అవుతుంది. నెట్వర్క్స్ తో స్టార్ట్ చేయొచ్చు, డిజిటల్ సిగ్నల్ కంట్రోల్ తో కూడా చేయొచ్చు. మ్యాథ్స్ ఆప్టిట్యూడ్ ఎనీవే అవి నాన్ టెక్నికల్ ఎప్పుడైనా చేయొచ్చు, కానీ ఇంపార్టెంట్ అమ్మా, ఎందుకంటే జనరల్ గా అందరూ ప్రిపేర్ అయ్యే వాళ్ళు మ్యాథ్స్ ని నెగ్లెక్ట్ చేస్తారు, కానీ దాని నుంచే మీకు 25 మార్క్స్ వస్తాయి మ్యాథ్స్ ఆప్టిట్యూడ్, మిగతా ఇన్ని సబ్జెక్ట్స్ నుంచి 75 మార్క్స్ వస్తాయి. సో ఇందులో ఇవన్నీ ఒక ఒక లెవెల్ క్వశ్చన్ పేపర్స్, ఇవన్నీ కొంచెం టఫ్ సబ్జెక్ట్స్. సో ఇందులో మీరు ఒక 50-60 మార్క్స్ తెచ్చుకోగలిగితే మీరు ఐఐటీలో కూర్చుంటారా నెక్స్ట్ ఇయర్. ఓకే, సో ఎలా తెచ్చుకోవాలో చూద్దాం, మనం డిస్కస్ చేద్దాం. ఇప్పుడు ఇక్కడ వరకు క్లియర్ కదా, మన డిజిటల్ నెట్వర్క్స్, ఎనలాగ్, కంట్రోల్ సిగ్నల్స్. ఇందులో జనరల్ గా నేను డిజిటల్ నెట్వర్క్, ఎనలాగ్ సిగ్నల్స్ కూడా చెప్తాను, టీచ్ చేస్తాను జనరల్లీ, బట్ ఐఎమ్ వెరీ మచ్ ఎక్స్పర్ట్ ఇన్ దీస్ 2 సబ్జెక్ట్స్, డిజిటల్ అండ్ నెట్వర్క్స్. మీరు ఒకవేళ విఎల్ఎస్ఐకి వెళ్దాం అనుకుంటున్నారు, ఎంబెడెడ్ సిస్టమ్స్ లో జాయిన్ అవుదాం అనుకుంటారు, ఈ సబ్జెక్ట్స్ అన్ని మీకు హెల్ప్ అవుతాయి. ఇందులో ఇక్కడ నేను ఏదైతే మార్క్ చేశానో, మీరు విఎల్ఎస్ఐ సెటిల్ అవ్వాల్సి వచ్చినా, ఏ ఫీల్డ్ లో సెటిల్ అవ్వాల్సిన, ఈ సబ్జెక్ట్స్ రాకుండా మీరు టెక్నికల్ కోర్ జాబ్ చేయలేరు. అంటే మీరు గేట్ లో ప్రిపేర్ అయితే మీకు ముందు చెప్పిన పాయింట్ ఇప్పుడు కనెక్ట్ అయింది కదా, ఖచ్చితంగా ఇట్ విల్ బి హెల్ప్ఫుల్. ఇది కాకుండా మీరు ఎలక్ట్రికల్ అయితే మళ్ళీ ఇదే సిలబస్ ఉంటుంది, డిజిటల్, నెట్వర్క్, ఎనలాగ్, ఓకే, కంట్రోల్, సిగ్నల్స్ అండ్ సిస్టమ్స్, ఓకే, ఈఎంఎఫ్టి కూడా పెట్టాడు ఈ మధ్యకాలం. ఇది కాకుండా మీ కోర్ సబ్జెక్ట్స్ ఉంటాయి, అంటే పవర్ సిస్టమ్స్, పవర్ ఎలక్ట్రానిక్స్, మెజర్మెంట్స్, మెషిన్స్. ఈ మొత్తం మీకు దిస్ ఈజ్ యువర్ టోటల్ సిలబస్. మెజర్మెంట్స్ ఉంటుంది, మెషిన్స్ ఉంటుంది, ఎలక్ట్రికల్, పవర్ ఎలక్ట్రానిక్స్, పవర్ సిస్టమ్స్. మీరు ఇంజనీరింగ్ లో 4 years చదివే ట్రాన్స్మిషన్, డిస్ట్రిబ్యూషన్, జనరేషన్, ఇవన్నీ ఒకే సబ్జెక్ట్ లో ఉంటాయి. ఇక్కడ అంటే కొంచెం కంపేర్ టు అదర్ బ్రాంచెస్ ఎలక్ట్రికల్ సిలబస్ కొంచెం వ్యాస్ట్ ఉంటుంది, సో కొంచెం ఎక్కువ టైం కావాలి మీ ప్రిపరేషన్. ఎనీవే ఇట్ ఈస్ కాంపిటేటివ్ ఎగ్జామ్, బట్ స్టిల్ ఇట్ ఈస్ ఇంపార్టెంట్, యూ షుడ్ అండర్స్టాండ్. ఈసీ సిలబస్ రిలేటివ్లీ ఈజీ. ఇప్పుడు మనకి గేట్ లో ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే మీరు ఎలక్ట్రికల్ ఇంజనీర్ అయినా సరే ఈసీ గేట్ కూడా రాసుకోవచ్చు. సో మీరు ఇప్పుడే విఎల్ఎస్ఐకి వెళ్దాం అనుకుంటున్నారు, లేదా మీకు ఐఐటీలో ఎంటెక్ ఇంపార్టెంట్, ప్లేస్మెంట్స్ ఇంపార్టెంట్ అనుకుంటే స్విచ్ అవ్వండి, తప్పలేదు. ఎలక్ట్రికల్ కంటే ఈసీ గేట్ కి ప్రిపేర్ అవ్వండి, ఎందుకంటే మీరు ఎక్స్ట్రా చదివి ఓన్లీ ఒక 2 సబ్జెక్ట్స్ అంతే, మిగతావన్నీ మీకు ఉన్న సబ్జెక్ట్స్. ఈ 2 సబ్జెక్ట్స్ నేర్చుకోవచ్చు, నాట్ ఎన్ ఇష్యూ. ఓకే, ఇది కాకుండా ఇప్పుడు ఏ మిగతా ఏ పీపుల్ సిఎస్సిలో అయితే ఆపరేటింగ్ సిస్టమ్ ఉంటుంది, డేటా స్ట్రక్చర్స్ ఉంటుంది, కంప్యూటర్ నెట్వర్క్స్ ఉంటుంది, కంప్యూటర్ ఆర్గనైజేషన్ ఉంటుంది, డిజిటల్ సర్క్యూట్స్ మీకు కూడా ఉంటుంది. ఇవన్నీ సిఎస్సి సబ్జెక్ట్ సిలబస్ అమ్మా. మ్యాథ్స్ యాప్టిట్యూడ్ అందరికీ కామన్. మీరు ఏ బ్రాంచ్ అయినా సరే మీరు జస్ట్ గూగుల్లో కొట్టి గేట్ 2027 సిలబస్, 26 సిలబస్ అనుకుంటే ఐఐటి నుంచి సిలబస్ వస్తుంది. నో నీడ్ టు వరీ అబౌట్ ఇట్. ఇప్పుడు ఎంత ర్యాంక్ వస్తే మంచిది సార్, ఎన్ని మార్క్స్ వస్తే మంచిది సార్? ఒక 1000 లోపు ర్యాంక్ వస్తే మీరు ఖచ్చితంగా ఐఐటిలో కూర్చుంటారు. 1000 లోపు ర్యాంక్ రావడం అనేది ఇంపాసిబుల్ కాదు. మీరు 1 year ఖచ్చితంగా చదవండి. 1000 to 2000 ర్యాంక్ ఈజీ. నేను ఇంకా చెప్పాలంటే 100 లోపు కూడా ఏం చేయొచ్చు. 100 లోపు వచ్చిందంటే 300 లోపు మీరు పిఎస్యూస్కి వెళ్ళొచ్చు. కానీ పిఎస్యూస్ అనేది ఒక ప్రిఫరెన్స్ అంతే. పిఎస్యూస్ కంటే బెటర్ శాలరీతో బెటర్ హ్యాపీ సెటిల్మెంట్ మీకు ఐఐటీస్ లో కూడా లభిస్తుంది. సో 2000, 10,000, 1000 to 2000 ర్యాంక్ తెచ్చుకోవడం అంత డిఫికల్ట్ కాదు. జేఈ లాగా ఇక్కడ ఒకే బ్రాంచ్ కి 10 లక్షల మంది రాయారు కదా, బ్రాంచ్ వైజ్ ఉంటుంది మీ ర్యాంకు. కాబట్టి మీరు ఒక 50-60 మార్క్స్ డీసెంట్ గా, అంటే ఇది అగైన్ చెప్తున్నాను, గేట్ లో ఇప్పుడు మార్క్స్ ఇంపార్టెంట్ కాదు, ఎందుకంటే పేపర్ టఫ్ గా ఉంటే 20 మార్క్స్ కూడా ర్యాంక్ వచ్చేస్తుంది, ఈజీగా ఉంటే 70 మార్క్స్ కూడా కావాల్సి వస్తుంది. మీ సెమిస్టర్ లో లాగా ఇక్కడ 80-90 మార్క్స్ అనేది ఇంపాసిబుల్. టఫ్నెస్ పేపర్ బేస్ చేసుకుని ఇక్కడ ఒక 50-60 ఈజ్ ఎ వెరీ డీసెంట్, 60-70 ఈజ్ ఎ వెరీ గుడ్ లాజికల్లీ సౌండ్ స్కోర్ ఐ కెన్ సే. సో దానికి మీరు 100% ప్రిపేర్ అయితే యూ విల్ బి ఏబుల్ టు సక్సీడ్ ఫర్ దాట్. సో మ్యాథ్స్ నుంచి ఒక 25, నేను చెప్పిన ఈజీ సబ్జెక్ట్స్ నుంచి ఒక 50, అక్కడికి మీరు 75 మార్క్స్ సాలిడ్ గా ప్రిపేర్ అయితే మీరు యావరేజ్ స్టూడెంట్ అయినా అందులో నుంచి 50 మార్క్స్ ఈజీగా గ్రాప్ చేయొచ్చు. ఓకే, ఇప్పుడు వెళ్దాం. సో చూడండి, ఇక్కడ టాప్ 1000 అయితే మీరు ఐఐటీస్కి వెళ్ళొచ్చు, ఎన్ఐటీస్కి వెళ్ళొచ్చు, ఈవెన్ పిఎస్యూస్ కూడా వెళ్ళొచ్చు. మీరు ఇంకొంచెం ర్యాంక్ లో ఉంటే స్టిల్ దెర్ ఆర్ వెరీ గుడ్ యూనివర్సిటీస్ లైక్ ట్రిపుల్ ఐటీ హైదరాబాద్ ఉంది, మంచి ప్లేస్మెంట్స్ వస్తాయి. ట్రిపుల్ ఐటీ బెంగళూరు ఉంది. అండ్ ఇంకొకటి ఏంటంటే కొన్ని ఐఎస్పీస్ లో కూడా గేట్ స్కోర్ యూస్ చేసుకుంటారు. ఎంబీఏ కూడా వెళ్ళొచ్చు మీరు గేట్ స్కోర్స్ తో. అండ్ ఇంకోటి ఏంటంటే ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్ అని ఉంది, అండ్ ధీరుభాయ్ అంబానీ ఇన్స్టిట్యూట్ ఆఫ్
ఐసీటీ, ఐసీటీ అని ఉంటుంది, ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ అని. ఇవన్నీ కాలేజెస్లో బిట్స్కి వెళ్ళొచ్చు, బిట్స్ పిలాని ఉంది. ఈ అన్ని కాలేజెస్లో కూడా గేట్ స్కోర్ హెల్ప్ అవుతుంది అండ్ మంచి ప్లేస్మెంట్స్ దొరుకుతాయి మీకు. అంటే ఐఐటీస్, ఎన్ఐటీస్లో టాప్ ఎన్ఐటీస్ ఏంటంటే తిరుచి ఎన్ఐటి కానీ, వరంగల్ ఎన్ఐటి కానీ, క్యాలికట్లో ఉన్న ఎన్ఐటి కానీ, మన Surathkal NIT. Okay, all these are very good NITs. They're also they are getting very good placements. ఐఐటీస్ లో ఇంక ఇప్పుడు కొత్త ఐఐటీస్ కూడా ఉన్నాయి కదా, ఐఐటి హైదరాబాద్ ఉంది, ఐఐటి ఇందోర్ ఉంది. ఇవన్నీ కూడా మంచి ప్లేస్మెంట్స్. మీకు ఈజీగా ఐఐటీలోకి మీరు ఎంటర్ అవ్వచ్చు. ఎంటర్ అయ్యాక మీ లైఫ్ లో ఒక డిఫరెన్స్ చూస్తారు. అప్ టు నౌ అండ్ ఆఫ్టర్ దట్ అనే డిఫరెన్స్ చూస్తారు. ఓకే, ఇప్పుడు సో ఐ డోంట్ నెవర్ సజెస్ట్ యూ టు డూ దిస్. స్టేట్ యూనివర్సిటీలో కానీ ప్రైవేట్ కాలేజ్లో కానీ ఎంటెక్ చేయమని నేను సజెస్ట్ చేయను. ఓకే, మీకు పిహెచ్డి ఏం చేస్తూ ఆ డిగ్రీని వాడుకుంటానంటే చేసుకోవచ్చు, కానీ మీరు ఎంటెక్ చేయాలంటే ఖచ్చితంగా ఒక టాప్ బ్రాండెడ్ యూనివర్సిటీలో మాత్రమే చేయాలి. ఒక్కసారి మీరు నాతో అసోసియేట్ అయిన తర్వాత ఐ కెన్ గైడ్ యూ ఫ్రమ్ ఎండ్ టు ఎండ్. అంటే ఇక్కడ ప్రతి స్టేజ్లోని మీకు ఒక గైడెన్స్ కావాలి. సార్ ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఎక్కడి నుంచి ప్రిపేర్ అవ్వాలి, ఏ సబ్జెక్ట్తో స్టార్ట్ చేయాలి, అయిపోయిన తర్వాత ర్యాంక్ వచ్చిన తర్వాత సార్ ఈ ర్యాంక్ని యూజ్ చేసి ఎక్కడెక్కడ జాయిన్ అవ్వచ్చు, ఇలాంటి ప్రతి దానికి ఐఎమ్ హ్యాపీ టు హెల్ప్ యూ. సో ఇప్పుడు చూడండి, మనకి రెండు విధాలుగా ఇవి ఉన్నాయి. ఫ్రీ రిసోర్సెస్ ఉన్నాయి యూట్యూబ్లో, పెయిడ్ రిసోర్సెస్ ఉన్నాయి. నేను నా సబ్జెక్ట్స్ ఏదైతే ఉన్నాయో నెట్వర్క్స్, డిజిటల్, ఈ రెండు నేను ఆల్రెడీ ఫ్రీగా రికార్డ్ చేసి పెట్టాను. కాకపోతే అవి 6 years బ్యాక్ చేశాను. సో మీరు ఆ వీడియోస్ నుంచి మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయొచ్చు. నేను వితౌట్ ఎనీ సెల్ఫిష్నెస్ ప్రౌడ్గా చెప్తున్నాను, నా సబ్జెక్ట్స్ మొత్తం యూట్యూబ్లో పెట్టుకున్నాను. చాలా మంది అడిగారు, సార్ అలా ఫ్రీగా పెట్టేస్తే మీకు పెయిడ్కి ఎవరు రారు కదా అంటే, వచ్చే వాళ్ళు వస్తారు, చదువుకోలేని పెయిడ్ చేయలేని వాళ్ళు చదువుకుంటారు అని నేను ఫీల్ అయ్యాను. సో ఎందుకంటే ఆ ఇనిషియేటివ్ చేసినప్పుడు చాలా మంది నాతో పాటు కొన్ని ఫ్రీ వీడియోస్ చేసిన వాళ్ళు పూర్తిగా వాళ్ళ కంటెంట్ పెట్టకుండా కొంచెం కొంచెం ఆపేసుకున్నారు. వాళ్ళ వాళ్ళ మంచి క్వశ్చన్స్ అన్ని హైడ్ చేసి ఏదో పైన చెప్పినట్టు యూట్యూబ్కి వేరే కంటెంట్, పెయిడ్కి వేరే కంటెంట్ అని పెట్టుకున్నారు. నేను అట్లా చేయలేదు. నేను ఇంకా ఫ్రాంక్ గా చెప్తున్నాను, అంకిత్ సార్ ఉంటారు, ఆయన కూడా దే హ్యావ్ గివెన్ బెస్ట్. వీ హ్యావ్ గివెన్ కంప్లీట్లీ, నాట్ లైక్ పార్షియల్లీ. మీరు మిగతా ఎవరి వీడియోస్ అయినా చూడండి, ఒక సబ్జెక్ట్ పూర్తిగా కంప్లీట్ చేసిన టీచర్ లేడు యూట్యూబ్. ఒక సబ్జెక్ట్ పూర్తిగా కంప్లీట్ చేసిన టీచర్ ఎవరైనా ఉన్నారో వెతికి చూడండి. యూ కెన్ సెర్చ్, యూ విల్ గెట్ మై నేమ్ ఆర్ అంకిత్ సార్ నేమ్. ఒక ప్లేలిస్ట్ లో పెట్టి సబ్జెక్ట్ 0 నుంచి ఎండ్ వరకు కంప్లీట్ చేసింది నేను మాత్రమే. మీరు కావాలి అండ్ ఇంగ్లీష్ లో చూసుకుంటే, అంటే హిందీలో అంకిత్ సార్ చేశారు, ఇంగ్లీష్ లో చూసుకుంటే నేను తప్ప ఇంకెవరు, నేను ప్రౌడ్ గా చెప్తున్నా. మీరు వెతకండి, యూట్యూబ్ మొత్తం వెతకండి, మన ఈసీ ఎలక్ట్రికల్ కి సంబంధించిన సబ్జెక్ట్స్ ఏదైనా 0 నుంచి స్టార్ట్ చేసి ఎండ్ వరకు యూట్యూబ్ లో అప్లోడ్ చేసిన వారు ఎవరైనా ఉన్నారేమో వెతుక్కోండి. నో, ఐఎమ్ ప్రౌడ్లీ సేయింగ్ దాట్ ఐఎమ్ ద ఓన్లీ వన్. సో దిస్ వీడియోస్ నెట్వర్క్స్ కి స్టార్టింగ్ వీడియో గాట్ 2.3 lakh వ్యూస్. దట్ ఈస్ లైక్ ఏ సెన్సేషన్ ఫర్ ఎడ్యుకేషనల్ వీడియోస్. ఎందుకంటే మనకి యూట్యూబ్ లో డాన్స్లు వేస్తేనో ఇంట్లో వంట చేస్తేనో ల్యాక్స్ లో వ్యూస్ వస్తాయి. ఐఐటీస్ నుంచి వచ్చి మంచిగా మీకు చదువు చెప్తానంటే 1000 వ్యూస్ రావడానికి మేము చాలా కష్టపడాలి. బట్ అఫ్ కోర్స్ టార్గెటెడ్ ఆడియన్స్ జనరల్ కాదు కాబట్టి తక్కువే వస్తాయి. కానీ జనరల్ గా మన స్టూడెంట్స్ కూడా ఏం చేస్తారు, అవే చూస్తున్నారు, ఆ రీల్స్ చూడడానికి ఇష్టపడతారు. పర్సనల్ కంటెంట్, వాళ్ళ ఇంట్లో ఏం వంట చేసుకున్నారు ఇలాంటి వేస్ట్ అవసరం లేనివన్నీ చూడడానికి చాలా ఇంట్రెస్ట్ చూపిస్తారు. కానీ చదువు చెప్తాము లేదా మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇస్తాము, మీ కెరీర్కి ఉపయోగపడే మాట్లాడతామంటే దాని మీద జనరల్ గా పీపుల్కి ఇంట్రెస్ట్. ఇట్ ఈస్ సాడ్ బట్ ఇట్ ఈస్ ద ట్రూత్. ఓకే, సో 6 years నుంచి నేను యూట్యూబ్ లో వీడియోస్ చేస్తూనే ఉన్నాను కాబట్టి జస్ట్ యూ టైప్ మై నేమ్ భీమా శంకర్, యూ విల్ గెట్ దిస్ వీడియోస్. లేదంటే నాకు ఫోన్ చేయండి. సో ఇట్లాగే నేను ఏం చేశానంటే, నేను ప్రీవియస్ ఆర్గనైజేషన్ లో వర్క్ చేస్తున్నప్పుడు ఒక టీంని తీసుకుని ఆ టీంతో నేను కొన్ని వీడియోస్ చేయించాను. ఏం వీడియోస్ చేయించానంటే, మ్యాథ్స్ చేయించా, సిగ్నల్స్ అండ్ సిస్టమ్స్ చేయించా, ఎలక్ట్రికల్ కూడా మెషిన్స్ కంప్లీట్ చేయించా. ఇవన్నీ కొన్ని నేను ఫ్రీ వీడియోస్ కంప్లీట్ గా చేయించాను. నేనే ఒక టీం ని లీడ్ చేస్తూ ఈ పనులు చేయించా. సో మీకు ఈ వీడియోస్ కావాల్సి వస్తే నాకు మెసేజ్ చేయండి, సార్ ఫ్రీ రిసోర్సెస్ ఇవ్వండి సార్ అని చెప్పండి. నేను ఫ్రీ అయితే ఒకలాగా, పెయిడ్ అయితే ఒకలాగా, ఐ డోంట్ రెస్పాండ్. ఆల్ మై స్టూడెంట్స్ ఆర్ ఈక్వల్. I'm happy to help them. Maybe my reply will be delayed, okay, but I will definitely reply. సో ఇది చూడండి. సో ఈ నెంబర్ కాంటాక్ట్ చేస్తే మీకు ఫ్రీగా ఈ వచ్చే రిసోర్సెస్ మ్యాథ్స్ కి, నెట్వర్క్ కి, డిజిటల్ కి, ఇలాగా ఒక 5-6 సబ్జెక్ట్స్ కి ఫ్రీ కంప్లీట్ వీడియోస్ నేను ప్రొవైడ్ చేయగలుగుతాను. రైట్, ఇప్పుడు ఇక్కడికి వద్దాం. పెయిడ్ పెయిడ్ రిసోర్సెస్ లో కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ లో ప్రస్తుతం చాలా బ్యాడ్ జరుగుతుంది. ఎందుకంటే
కార్పొరేట్ లెవెల్‌లో ఏం జరుగుతుందంటే మిమ్మల్ని మోసం చేస్తున్నారు. యాడ్స్ మీద ఖర్చు పెడుతున్నారు. మీ రీచ్ కోసం ఓకే. మంచి మంచి ఫ్లెక్స్‌లు, మంచి మంచి బిల్డింగ్స్ వీటన్నిటి మీద ఖర్చు పెడుతున్నారు. క్వాలిటీ ఎడ్యుకేషన్ మీద ఖర్చు పెట్టట్లేదు. దే డోంట్ హ్యావ్ ఫ్యాకల్టీ. ఐ హావ్ సీన్ ఆల్ నేను ఎడ్‌టెక్ ఇండస్ట్రీలో వర్క్ చేసే వచ్చాను కాబట్టి నాకు ఇప్పుడు ఉన్న ఎడ్‌టెక్ ఇండస్ట్రీలో ప్రతి చోట నుంచి ఆఫర్ వచ్చింది. నేను ఒక చోట వర్క్ చేస్తున్నప్పుడు మిగతావి రిజెక్ట్ చేశాను. ఆ తర్వాత ఇంకో ప్లాట్‌ఫార్మ్‌కి మూవ్ అయ్యాను. సో, ఐ డోంట్ వాంట్ టు మెన్షన్ ద నేమ్స్ బట్ ఎడ్‌టెక్‌లో ఉన్న ప్రతి ఇండస్ట్రీ నుంచి నాకైతే ఆఫర్స్ వచ్చినాయి. నేను ఒక దాంట్లోనే ఒక 3 ఇయర్స్ చేశాను. ఆ తర్వాత ఐయామ్ వర్కింగ్ ఫర్ మై ఓన్. దట్స్ ఇట్. ఓకే. ఇప్పుడు లెట్స్ సీ. ఈ పెయిడ్‌లో ఏం జరుగుతుందంటే ఇప్పుడు ఇంగ్లీష్‌లో చెప్పేవాళ్ళే లేరు. వాళ్ళెవరికీ ఇంగ్లీషే రాదు. వాళ్ళు సగం ఇంగ్లీష్ అని పెడుతున్నారు. హిందీలో చెప్తున్నారు. హిందీలో చెప్పద్దురా అని అంటే పెయిడ్ తీసేసుకున్న తర్వాత స్టూడెంట్స్ నన్ను వచ్చి అడిగారు చాలా మంది. సార్ వాళ్ళు హిందీలో చెప్తున్నారు సార్. మాకు అర్థం కావట్లేదు సార్. ఏమైనా హెల్ప్ చేస్తారా అంటే వెన్ యూ టేక్ వాళ్ళ పేరులో మాత్రం ఇంగ్లీష్ అని యాడ్ చేస్తున్నారు. టీచింగ్ హిందీలో చెప్పి నోట్స్ ఇంగ్లీష్‌లో ఉంది చదువుకోమంటారు. మీరు ఏ వీడియో అన్నా చూడండి యూట్యూబ్‌లో వాళ్ళందరూ ఎప్పుడు పొద్దున్న లేస్తే హిందీలోనే మాట్లాడతారు. మన వాళ్ళు తెలుగులో మాట్లాడి చేసే వీడియోస్ చాలా తక్కువ ఉంటాయి. ఎందుకంటే ఎక్కడ రీచ్ తగ్గుతుందో అనుకుంటారు. బట్ వాట్ ఐ వాంట్ టు సే అట్లీస్ట్ ఇంగ్లీష్‌లో అన్నా సరే వీడియోస్ చేసి కోచింగ్ చెప్పేవి ఆన్‌లైన్‌లో చాలా తక్కువున్నాయి. 1, 2 తప్పితే మీకు మిగతా రిసోర్స్ కొంతమంది ఏం చేస్తున్నారంటే లాస్ట్ ఇయర్ ఎప్పుడో రికార్డ్ చేసినవి మీ మొహాన వేచి అవి ఒక 2 సార్లు చూసుకోవడానికి యాక్సెస్ ఇస్తారు. సో, మీరు కోచింగ్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఖచ్చితంగా తీసుకోవాల్సిన కొన్ని పాయింట్స్ ఉన్నాయి. ఆ పాయింట్స్ చెక్ చేసుకునే కోచింగ్ తీసుకోవాలి. ఇప్పుడు చూడండి. ఫస్ట్ ఏంటంటే అక్కడ ఒక టాప్ ఫ్యాకల్టీస్ ఎవరున్నారని చూడండి. ఎందుకంటే ఎక్స్‌పర్ట్ ఫ్యాకల్టీ ఉండరు. ఎక్స్‌పర్ట్ ఏంటి సార్ అంటే మనకి ఇప్పుడు ఆన్‌లైన్‌లో ఏం జరుగుతుంది? ఒకరే టీచర్ ఉంటున్నారు. అన్ని సబ్జెక్టులు చెప్పేస్తున్నారు. ఒక పర్సన్ ర్యాంకర్ అవ్వచ్చు. ఓకే. ఒకళ్ళిద్దరు ఎక్సెప్షన్స్ ఉంటారు. కొంతమంది మంచి టీచర్స్ ఉంటారు. వాళ్ళని నేను ఎక్సెప్షన్ చేస్తున్నాను. మిగతా వాళ్ళ గురించి చెప్తున్నా. వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఆన్‌లైన్‌కి వచ్చాక పీపీటీ చూసి చదవడమే కదా! పీపీటీ చూసి చదివేటప్పుడు ప్రతి సబ్జెక్ట్ వాళ్ళే చెప్తున్నారు. అంటే అప్పటి వరకు ఇదివరకు మేము ఆఫ్లైన్ గేట్ చెప్పేటప్పుడు ఒక వ్యక్తి 2, 3 సబ్జెక్ట్సే చెప్పేవాళ్ళు. ఎందుకంటే మేము అందులో ఎక్స్‌పర్ట్ అవ్వగలం. అన్నిట్లోనే ఎక్స్‌పర్ట్ అవ్వలేము సార్. అన్నీ చదవచ్చు, అన్నీ నేర్చుకోవచ్చు, అన్నీ టీచ్ చేయలేం. టీచింగ్ ఈజ్ డిఫరెంట్, లెర్నింగ్ ఈజ్ డిఫరెంట్. ఎందుకంటే మనకు అన్ని సబ్జెక్ట్స్ తెలుసు. నాకు అన్ని సబ్జెక్ట్స్ తెలుసు. కమ్యూనికేషన్ తెలుసు. కానీ నేను టీచ్ చేయాలంటే నాకు దాంట్లో ప్రతి సింగిల్ డౌట్ క్లియర్ చేయాలంటే స్టూడెంట్‌కి డౌట్ రాకుండా చెప్పాలి. ఇది చెప్పినప్పుడు వాడికి ఏం డౌట్ వస్తదనేది నాకు తెలియాలి. ఆ ఆలోచనతో నేను సబ్జెక్ట్ చెప్పగలగాలి. అంటే ఈ పాయింట్ ఇలా చెప్తేనే డెలివర్ అవుతుంది. అది అన్ని సబ్జెక్ట్స్ చెప్పే వాళ్ళకి పాసిబుల్ కాదు. ఒక్కొక్క సబ్జెక్ట్‌లో మనం ఒక 10 ఏళ్ళు టైమ్ స్పెండ్ చేసిన తర్వాత మనకు అర్థమవుతుంది. ఓకే. ఈ పాయింట్ దగ్గర స్టూడెంట్స్ డిఫికల్టీ ఫేస్ చేస్తారు. ఇక్కడ మనం స్ట్రెస్ చేయాలి. ఇక్కడ మనం ఎక్కువ దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇచ్చి చెప్తే ఈజీగా అర్థమవుతుంది. ఇది టీచింగ్ అంటే. సో, లెర్నింగ్ ర్యాంకర్ అండ్ టీచర్ బోత్ ఆర్ నాట్ సేమ్. సమ్ పీపుల్ మైట్ బి ఎక్సెప్షనల్. ఐయామ్ నాట్ సేయింగ్ థట్. డినైయింగ్ థట్. సో, టీమ్ ఉందో లేదో చూడండి. అంటే ఒక 5 ఫోటోలు ఏసేస్తున్నారు, 6 ఫోటోలు ఏస్తున్నారు. అందులో ఇద్దరు, ముగ్గురు మ్యాథ్స్ చెప్పేవాళ్ళే ఉంటారు. మిగతా వాళ్ళు ముగ్గురో, నలుగురో ఉంటారు. అందులో ఒకరు సీనియర్ ఉంటారు. మిగతా వాళ్ళందరూ ఫ్రెషర్స్ ఉంటారు. వాళ్ళని బెట్టి మా దగ్గర ఇంత టీమ్ ఉందని చూపిస్తారు ఆన్‌లైన్‌లో. నమ్మకండి. మీరు ప్రతి సబ్జెక్ట్‌కి ఎవరు చెప్తున్నారనేది రాసుకోండి. అప్పుడు మీరు ఒక ఐడియా వస్తుంది. ఓకే. ఇక్కడ మాత్రం మన దగ్గర టీమ్ ఉంది. అది నేను ప్రౌడ్‌గా చెప్తున్నాను మన దగ్గర మీరు మిగతా అన్ని చోట్ల కంపేర్ చేసుకోండి. ప్రతి సబ్జెక్టు రాసి ఏ సబ్జెక్ట్‌కి ఏ టీచర్ ఉన్నారనేది ఇండియాలో ఉన్న అన్ని ఇన్‌స్టిట్యూట్స్‌లోని చెక్ చేసుకోండి. ఆన్‌లైన్ ప్లాట్‌ఫార్మ్‌లో. కొన్ని ఆఫ్‌లైన్‌లో బెస్ట్ ప్లాట్‌ఫార్మ్స్ ఉన్నాయి. కానీ వాళ్ళు ఇంకా ఆన్‌లైన్‌కి కంప్లీట్‌గా షిఫ్ట్ కాలేదు. వాళ్ళ దగ్గర టీమ్ ఉన్నా సరే ఆన్‌లైన్ కంప్లీట్‌గా షిఫ్ట్ కాలేదు. వాళ్ళ వీడియోస్ ఎప్పుడు పాత వీడియోస్ లాగే ఉంటాయి. రికార్డెడ్ మోడ్‌లో ఉంటాయి. ఒక లైవ్లీనెస్ ఉండదు. సో, మీరు అన్నీ చెక్ చేసుకోండి. అన్నీ కన్సిడర్ చేసి ఒక పాయింట్ రండి. ఓకే. చూడండి. ఫస్ట్ ఎంతమంది సక్సెస్ నేను ఎప్పుడు ర్యాంక్స్ చూసి ఏ కోచింగ్ ఇన్స్టిట్యూట్ జాయిన్ అవ్వమని చెప్పను. ఎందుకంటే ఫస్ట్ ర్యాంకర్ అని కూడా అన్ని ఇన్స్టిట్యూట్ లోనే ఉంటాడు. వాడు ఒక చోట ఏమో టెస్ట్ సిరీస్ రాశానని చెప్తాడు, ఒక చోట స్కాలర్షిప్ టెస్ట్ రాశానంటాడు, ఒక చోట ఒక సబ్జెక్ట్ తీసుకున్నాను అంటాడు. సో ఫస్ట్ ర్యాంకర్స్ ని మీరు నమ్మకండి. ర్యాంక్స్ చూసి ఎక్కడ జాయిన్ అవ్వకండి. మీరు ఆల్రెడీ అక్కడ ఎవరైనా కోచింగ్ తీసుకుంటే వాళ్ళతో మాట్లాడండి. వాళ్ళు చెప్తారు ఇక్కడ బాగా చెప్తున్నారా లేదా అనేది. వాళ్ళే బెస్ట్ మీకు. నేను నేను నన్ను అడిగితే ఐ కెన్ హెల్ప్ యూ. ఓకే. లేదు సార్ ఐ వాంట్ టు ట్రస్ట్ సమ్‌వన్ ఎల్స్. తప్పు లేదు. మీరు ఆల్రెడీ ఎందుకంటే మీరు సమయం, మీ కెరీర్ ఇక్కడ స్పెండ్ చేస్తున్నప్పుడు 10 మందిని అడగండి. కానీ ఆల్రెడీ అక్కడ కోచింగ్ తీసుకున్నవాడా కాదా అని చూడండి. ఆ తర్వాత వాడు ఏం చెప్పినా వినకండి. వాడు ఎన్ని రోజులు కోచింగ్ అటెండ్ అయ్యాడు? వాడికి ఒక ర్యాంక్ వచ్చిందా? లేదా వాడు ఎన్ని క్లాసులు అటెండ్ అయ్యాడు? ఆ ఫీడ్‌బ్యాక్ తీసుకోండి. ఒకడు 2 క్లాసులు అటెండ్ అయ్యి జడ్జ్ చేసేస్తాడు. అయి కూడా కాకుండా అన్ని పాయింట్స్ తీసుకోండి. లేదా ఆ టీచర్ వీడియోస్ ఏమన్నా యూట్యూబ్‌లో ఉంటే కొన్ని చూడండి. ఓకే. ఇతను బాగా చెప్తున్నారు. తీసుకోవచ్చు. అనే కాన్ఫిడెన్స్ తెచ్చుకోండి. ఓకే. ఇప్పుడు చూడండి. నౌ మీకు ఆల్రెడీ గేట్ 1 వచ్చే డైరెక్ట్ బెనిఫిట్స్ చెప్పాను కదా! ఇండైరెక్ట్ బెనిఫిట్స్ ఏముంటాయంటే
సబ్జెక్ట్ అనేది స్ట్రాంగర్ అవుతుంది మీకు. దాని తర్వాత నెంబర్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఓపెన్ అవుతాయి. ట్రిపుల్ ఐటీస్కి వెళ్ళొచ్చు, జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్స్కి వెళ్ళొచ్చు. అబ్రాడ్ వెళ్ళినా సరే మీకు సబ్జెక్ట్ అనేది లేకపోతే మీరు ఎప్పటికీ ఒక ప్రాపర్ ఇంజనీర్ కాలేరు. సో ప్లీజ్ కీప్ దీస్ ఇన్ యువర్ మైండ్. సో గేట్లో ఒక మంచి అడ్వాంటేజెస్ ఉంటాయి. ఇంకొకటి ఏంటంటే మీకు కెరీర్ స్టక్ కాకూడదు. ఫస్టే మీరు కన్సిస్టెంట్ గా ప్రిపేర్ అవ్వగలరా లేదా చూసుకోండి. సో ఎందుకంటే కొంతమంది 2 years 3 years ప్రిపేర్ అయిన తర్వాత డిసైడ్ అవుతారు, ఇది నా వల్ల కావట్లేదు. ఎందుకు కావట్లేదు? మీరు కన్సిస్టెంట్ గా ప్రిపేర్ అయ్యారా, ప్రాపర్ రిసోర్సెస్ ఫాలో అయ్యారా, అన్ని అయిన తర్వాత అవ్వకపోతే అప్పుడు ఆలోచించండి. సో ఫస్ట్ ఈజీ మీ మీ ఎఫర్ట్ ఒక 6 months 1 month కన్సిస్టెంట్ గా పెట్టాలి. ఒక్క బ్రేక్ కూడా రాకుండా మీరు ప్రిపరేషన్ చేసినప్పుడు యూ కెన్ సక్సీడ్. ఓకే, ఇప్పుడు మన దగ్గర నెక్స్ట్ లెవెల్లో మీరు ఒకవేళ కోచింగ్ తీసుకుంటే మీకు వచ్చే అడ్వాంటేజెస్ నేను చెప్తాను. నెక్స్ట్ లెవెల్లో ఉండే గైడెన్స్ చెప్తాను. సో ఇప్పుడు మీకు ఇప్పుడు వరకు మనం ఏం డిస్కస్ చేసాం? సిలబస్ డిస్కస్ చేసాం, గేట్ ఎప్పుడు ప్రిపేర్ అవ్వాలో డిస్కస్ చేసాం, గేట్ ప్రిపేర్ అయితే మీకు వచ్చే అడ్వాంటేజెస్ డిస్కస్ చేశాను. ఇండైరెక్ట్ అడ్వాంటేజెస్ చాలా ఉన్నాయండి. మీరు బిట్స్ ఇలాంటి మీకు 2000 3000 ర్యాంక్ వచ్చినా ఇలాంటి యూనివర్సిటీస్లోకి వెళ్ళొచ్చు. లేదంటే మీరు ఐఐటీస్లో డైరెక్ట్ పిహెచ్డి అని కొత్తగా పెట్టాడు, అంటే మీ బీటెక్ అయిపోయిన తర్వాత మీరు డైరెక్ట్గా పిహెచ్డి స్టార్ట్ చేసేయచ్చు. మీ గేట్ ర్యాంక్ దానికి హెల్ప్ అవుతుంది. అంటే గేట్ ర్యాంక్ గేట్ ప్రిపరేషన్ లేదా కోర్ సెక్టార్లో మీరు ఎప్పుడు ఎక్కడ జాబ్ చేయాల్సిన మీకు సబ్జెక్ట్ వైజ్ టెస్ట్లు పెడతారు కదా, అక్కడ కూడా మీ గేట్ సిలబస్ హెల్ప్ అవుతుంది. జెన్కో ట్రాన్స్కో ఎగ్జామ్స్ రాద్దాం అనుకున్నా మీ గేట్ ప్రిపరేషన్ హెల్ప్ అవుతుంది. అంటే ఇంజనీరింగ్ సంబంధించిన ఏ ఎగ్జామ్ మీరు రాయాలనుకున్నా, అది ప్లేస్మెంట్స్ అవ్వచ్చు, కోర్ అవ్వచ్చు, గేట్ అవ్వచ్చు, అది నాన్ గేట్ అవ్వచ్చు, ఏదైనా సరే మీకు ఇది చాలా హెల్ప్ అవుతుంది పిహెచ్డి చేయాలనుకున్నా సరే. సో ఇవి మీకు గేట్ తో వచ్చే ఇండైరెక్ట్ బెనిఫిట్స్. అండ్ ఒక్కసారి ఇంజనీర్ అనేవాడు వాడికి సబ్జెక్ట్ వస్తే ఏదైనా చేయగలడు. మన దగ్గర సబ్జెక్ట్ లేకపోతేనే కాన్ఫిడెన్స్ మిస్ అయ్యి ఏదో ఒక జాబ్ వస్తే చాలు అనుకుంటారు. ఒక్కసారి మీ దగ్గర సబ్జెక్ట్ ఉన్నప్పుడు మీరే జాబ్ చూస్ చేసుకునే పొజిషన్ లో ఉంటారు. ఓకే, ఇది కాదు, నేను ఈ జాబ్కి వెళ్తాను, నేను దీనికోసమే కష్టపడతాను, నాకు ఇదే కావాలి అనే సిచ్యువేషన్ లో మీరు ఉండగలుగుతారు. సో నెక్స్ట్ లెవెల్లో నేను కొన్ని చేంజెస్ తీసుకొచ్చాను మిగతా వాళ్ళతో పోలిస్తే. నేనేంటంటే 1-to-1 గైడెన్స్ అనే కాన్సెప్ట్ తో నా ద్వారా గేట్ జాయిన్ అయిన వాళ్ళు, నా స్టూడెంట్స్ గా జాయిన్ అయిన వాళ్ళకి నేను 1-to-1 మెంటర్షిప్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేశాను. అంటే ఎవ్రీ వీక్ వాళ్ళకి మానిటరింగ్, వీక్లీ మానిటరింగ్ ఉంటుంది. ఒక జూమ్ కాల్లో ప్రతి ఒక్కరితో నేను మాట్లాడి మీరు ఈ వీక్ ఏం ప్రిపేర్ అయ్యారు అనేది చెక్ చేసుకుంటాను. వాళ్ళకి వీక్లీ టార్గెట్స్ ఇస్తాను. ఆ టార్గెట్ వాళ్ళు కంప్లీట్ చేస్తారా లేదా రెగ్యులర్, అంటే ఒక పుష్ ఉన్నప్పుడు మీకు ఆటోమేటిక్ గా, అంటే నేనేం స్కూల్ టీచర్ లా పనిష్ చేయను, కానీ నేను అడుగుతున్నప్పుడు మీకు ఒక ఆలోచన వస్తుంది, ఓకే సార్ మళ్ళీ నెక్స్ట్ వీక్ అడుగుతారు, నేను ఈ లోపు ఇవి కంప్లీట్ చేయాలని ఒక మీకు ఒక వాట్ వి కాల్ డెడికేషన్ వస్తుంది, ఆన్సరబిలిటీ వస్తుంది. అది నేను చేస్తాను. ఇది కాకుండా సెపరేట్ గా మీకు డౌట్ సెషన్స్ క్రియేట్ చేస్తాను. అంటే మీకు కోర్స్ అయిపోయిన తర్వాత ఈ సబ్జెక్ట్ లో నాకు ఈ టాపిక్స్ డౌట్స్ ఉన్నాయంటే నేను ఒక మంచి ర్యాంకర్స్ ని తీసుకొచ్చి మీకు ఆ డౌట్స్ క్లియర్ చేపిస్తాను. అండ్ గైడెన్స్ నేను నాకున్న ఎక్స్పీరియన్స్ తో చెప్తున్నాను. ఐ హావ్ గైడెడ్ మెనీ స్టూడెంట్స్ ఇన్ డిఫరెంట్ ఫీల్డ్స్. వాళ్ళందరూ ఇప్పుడు నాకు దే ఆర్ హెల్పింగ్ మీ టు ఇఫ్ ఐ గెట్ స్టక్. చాలా మంది స్టూడెంట్స్ ఇలా మెసేజ్ చేస్తారు, సార్ నాకు ఈ కంపెనీలో ఇంటర్వ్యూ ఉంది. ఇమీడియట్ గా నా స్టూడెంట్ ని వాళ్ళకి లింక్ చేస్తాను. వాళ్ళు ఆ కంపెనీలో ఎటువంటి క్వశ్చన్స్ అడుగుతారు, ఎలాంటి గైడెన్స్ కావాలి, లేదా మీకు ఎంటెక్ లో ర్యాంక్ వచ్చింది, ఎక్కడికి వెళ్తే మంచి ప్లేస్మెంట్స్ వస్తాయి. సో ఇలా మీకు బిగినింగ్ నుంచి ఎండింగ్ వరకు కావాల్సిన ప్రతి గైడెన్స్ నేను ఇస్తాను. దట్ ఈస్ మై ప్రామిస్ ఫర్ యూ. సో వన్స్ యూ జాయిన్ ద గేట్ విత్ నెక్స్ట్ లెవెల్, దీస్ ఆర్ ద అడ్వాంటేజెస్. అండ్ సబ్జెక్ట్ వైజ్ బెస్ట్ ఫ్యాకల్టీ మీకు టీచ్ చేస్తారు. అండ్ ఐ డోంట్ లీవ్ యూ జస్ట్ యూ పేడ్ ద ఫీస్. ఐ విల్ కీప్ యూ అంటిల్ యూ అచీవ్ ఇట్. మీరు అచీవ్ చేసే వరకు నా సపోర్ట్ మీకు ఎప్పుడు ఉంటుంది. ఓకే, ఇది వాట్ యూ విల్ బి గెటింగ్ ఇన్ ద నెక్స్ట్ లెవెల్. సో నేను నెక్స్ట్ లెవెల్ గురించి ఎక్కువ మాట్లాడాలని అనుకోవట్లేదు, ఎందుకంటే ఈ వీడియో పర్పస్ అది కాదు, మనం గేట్ ప్రిపరేషన్ లో వచ్చే అడ్వాంటేజ్. చూడండి ఇక్కడ మన దగ్గర ఉన్న టీం, నేను గేట్ అనేది హోమ్ ఇన్స్టిట్యూట్ తో టైఅప్ అయ్యాను. సో మీరు నెక్స్ట్ లెవెల్ ద్వారా గేట్ తీసుకుంటే వాళ్ళ క్లాసెస్ వింటూ నెట్వర్క్ అండ్ డిజిటల్ నా క్లాసెస్ వింటారు. వీటిలో మీకు టెస్ట్ సిరీస్ యూ విల్ బి ఏబుల్ టు గెట్ ఇట్. అండ్ టెస్ట్ సిరీస్ తో పాటు మీకు క్లాస్ అయిపోయిన వెంటనే పీడిఎఫ్ వస్తుంది, క్లాస్ రూమ్ నోట్స్ దొరుకుతుంది, ప్రాక్టీస్ క్వశ్చన్స్. ఇవి చేస్తే మీకు ఇంకేం అవసరం లేదు. సో గేట్ కి ఏం బుక్స్ చదవాలి సార్ అని అడుగుతూ ఉంటారు చాలా మంది. గేట్ కి ఏ బుక్స్ చదవకూడదమ్మా. నేను ఒక 10 స్టాండర్డ్ టెక్స్ట్ బుక్స్ ఇస్తాను. ఆ 10 స్టాండర్డ్ టెక్స్ట్ బుక్స్ మీరు నిజంగా చదవాలంటే మీకు 2 years టైం పడుతుంది. టెక్స్ట్ బుక్స్ చదివితే గేట్ ర్యాంక్ రాదు. ఎలా వస్తుంది సార్ అంటే, అది మీకు ఆల్రెడీ కోచింగ్ చెప్పే వ్యక్తి ఒక 4-5 టెక్స్ట్ బుక్లు చదివి మీకోసం ఒక మంచి మెటీరియల్ రెడీ చేసి ఉంచాడు. ఆ మెటీరియల్ చదవండి. దాంట్లో మీకు ఏదైనా డౌట్ వచ్చినప్పుడు టెక్స్ట్ బుక్ రిఫరెన్స్ గా వాడుకోండి. అది కాకుండా మీ గేట్ రిక్వైర్మెంట్ ఏంటి? ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్. ఆ క్వశ్చన్స్ అన్ని సాల్వ్ చేయండి. అంటే ఒక సబ్జెక్ట్ లో టాపిక్ చదువుతారు, ఆ టాపిక్ చదివిన తర్వాత ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ సాల్వ్ చేస్తారు. సాల్వ్ చేస్తే మీకు ఆటోమేటిక్ గా స్ట్రాంగ్ అవుతారు. ఆ సాల్వ్ చేస్తున్నప్పుడు మీకు ఏదైనా కాన్సెప్ట్ మిస్ అయింది అనుకోండి, నోట్స్ చూసుకుంటారు, లేదా మన టెక్స్ట్ బుక్స్ లో ఇలా ఇది గేట్ ప్రిపేర్ అయ్యే విధానం. గేట్ ప్రిపేర్ అయ్యే విధానం ఏంటంటే
సో రోజుకి ఎంతసేపు చదవాలని చెప్పాను నేను 3-4 అవర్స్. సో ఫస్ట్ ఏ సబ్జెక్ట్‌తో స్టార్ట్ చేస్తారు ప్రిపరేషన్ అంటే మీకు ఆల్రెడీ అది చెప్పేసాను. సో ఒక రోజుకి ఒక సబ్జెక్ట్ ఆర్ 2 సబ్జెక్ట్స్ ఒక టైమ్ టేబుల్ వేసుకుంటారు. సో అక్కడి నుంచి స్టార్ట్ చేస్తారు. లైక్ దట్ యూ విల్ ఫినిష్ ద సిలబస్ బై అక్టోబర్ 31st. డైలీ ఒక 1 ఆర్ 2 సబ్జెక్ట్స్ ప్రిపేర్ అయితే సరిపోదు. అది ఆ సిలబస్ కంప్లీట్ ఆ సబ్జెక్ట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ సబ్జెక్ట్ స్టార్ట్ చేస్తారు. కానీ టెక్స్ట్ బుక్స్ చదివితే గేట్ ర్యాంక్ రాదు. మీ సెమిస్టర్ ఎగ్జామ్ లాగా కాదు ఇది. సో ఎప్పుడొస్తుంది మీరు ఎక్కువ ప్రాబ్లమ్ సాల్వ్ చేసినప్పుడు. ఆ సాల్వ్ చేసే ముందు ఏదో ఒక వీడియోస్‌లోనో, ఎక్కడోనో ఒక గేట్ ఓరియెంటెడ్‌గా చెప్పిన సబ్జెక్ట్‌ని లెక్చర్స్ కంప్లీట్ చేయండి. మీరు ఆల్రెడీ సెమిస్టర్‌లో 80కి 80 మార్క్స్ వచ్చినా సరే గేట్ అనేది డిఫరెంట్. నాకు ఈ సబ్జెక్ట్ వచ్చు సార్ అనుకుంటారు. ఒకసారి క్లాస్‌కి వచ్చిన తర్వాత డిఫరెన్స్ అర్థం అవుతుంది. సో అప్రోచ్ వేరుంటుంది ఇక్కడ. కాబట్టి టెక్స్ట్ బుక్స్ అనేవి గేట్ ప్రిపరేషన్‌కి అంతగా అంటే మీరు టాప్ 1 ర్యాంక్ చేయాలనుకుంటే టెక్స్ట్ బుక్ ఎండ్ టు ఎండ్ చదివేయండి. నేను కాదనట్లేదు. బట్ అంత టైం మనకి ఉండదు. ఉన్న 1 ఇయర్‌లో 10, 12 సబ్జెక్ట్స్ కంప్లీట్ చేయాలంటే అన్ని టెక్స్ట్ బుక్స్ మీరు ఏ టు జెడ్ చదవలేరు. రిఫరెన్స్‌గా వాడుకోండి. వీడియోస్ చదవండి చూడండి, క్లాస్ రూమ్ నోట్స్ చూడండి సరిపోతుంది. సో మేము ఆల్రెడీ మీకు క్లాస్ రూమ్ నోట్స్ ఇస్తాము, ప్రాక్టీస్ క్వెషన్స్ ఇస్తాము, టెస్ట్ సిరీస్ ఇస్తాము. ఇవన్నీ మీరు చేస్తే మోర్ దాన్ ఎనఫ్ ఫర్ గెట్టింగ్ యువర్ గేట్ ర్యాంక్. ఓకే. తర్వాత మీకు ఏదైనా సబ్జెక్ట్‌లో ఇంట్రెస్ట్ ఉంటే దాని మీద రిసర్చ్ చేసుకోండి. దాని మీద టెక్స్ట్ బుక్స్ చదవండి తప్పే కాదు. ఇప్పుడు మన నేను చెప్పిన అసోసియేషన్‌లో ఉన్న టీమ్ చూడండి. సురేంద్ర సార్ ఉన్నారు. ఇక్కడ 13 ఇయర్స్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్ ఎంటెక్ ఫ్రమ్ ఐఐటీ బాంబే అండ్ in GATE and ESC, and you can see here he worked in GE and GATE ranker also. He will be teaching you power systems, electrical machines. Sorry, he will be teaching you electrical machine for core electrical, and Giri sir will be teaching you power systems, and he is also rank 1 and APCP DCL Air 12 in GATE, and he is also MTech from IIT Kanpur. You can see all these people are having a very good what we call academic background, teaching background, and professional experience. They can guide you the best. You can see Shankar sir is there. He is also MTech from IIT Kanpur, and he will be teaching you power electronics and control systems. So ఇక్కడ మనకి సబ్జెక్ట్ వైజ్ టీచర్స్ ఆర్ అవైలబుల్. ఇది ఇంకెక్కడ మీరు చూడరు. మీరు సబ్జెక్ట్ వైజ్ రాసుకుంటే టీచర్స్ విత్ గుడ్ క్వాలిఫికేషన్. Gautam sir is BTech from IIIT Hyderabad and MTech in VLSA from IIT Madras. He is also having 10 years experience in GATE. 18 in GATE, and he will be teaching you analog circuits, EDC, and VLSA. He is expert in networks also. Generally, for our people, I will only teach the networks and digital. And Rakesh sir is there. He is MTech from IISc Bangalore. He is a BTech also from NIT and 13 years of experience and Air 9th rank in GATE 2010. And these are the subjects he will be teaching: signals, controls, maths. He will teach, and your aptitude. Hemant sir is there. He is from BITS Pilani, and he is also having 8 years of experience. He got 4th rank in engineering services and 20th rank in GATE 2023. He will be teaching generally EMFT, digital, and all. So you can see I have shown you the team that is the best team you can get, that you will not get anywhere else. మీరు కంపేర్ చేసుకుని మీరు ఓన్గా అనలైజ్ చేసుకోండి. ఇప్పుడు మన దగ్గర చూడండి, మీకు ఆల్రెడీ చెప్పాను కదా, టీమ్ ఆఫ్ ఎక్స్పర్ట్స్ ఉండాలి, పర్సనలైజ్డ్ గైడెన్స్ ఉండాలి, రెగ్యులర్ మానిటరింగ్, ఇవన్నీ నేను చేసి పెడతాను మీకు. గైడెన్స్ టిల్ ద యూ సెటిల్, నాట్ టిల్ ద గేట్ ఎగ్జామ్. అండ్ వీక్లీ టార్గెట్, టైం టేబుల్, జూమ్ కాల్ పర్సనల్లీ, ఆల్ దీస్ స్పెసిఫిక్ థింగ్స్ ఆర్ అవైలబుల్ ఓన్లీ విత్ నెక్స్ట్ లెవెల్, నాట్ విత్ ఎనీ అదర్. ఓకే. ఇక్కడ స్పెసిఫిక్ డిస్కషన్ బేస్డ్ ఆన్ నీడ్. మీకు ఏదైనా స్పెసిఫిక్ టాపిక్ లో డౌట్స్ వచ్చినా ఐ కెన్ హెల్ప్. సో ఇక్కడ నెక్స్ట్ లెవెల్లో ఉన్న యాప్ అనేది ఇంకా మనకి అండర్ డెవలప్మెంట్ లో ఉంది. ఎందుకంటే నేమ్ లో చిన్న ఇష్యూ వచ్చి మనకి ఆల్రెడీ ఆ నేమ్ ఎగ్జిస్టెన్స్ లో ఉండడంలో డొమైన్ కోసం కొంచెం వర్క్ అవుతుంది. కాబట్టి మనకి ఇప్పుడు ఏంటంటే మీరు కోచింగ్ తీసుకోవాలంటే ఏం చేయాలంటే ఫస్ట్ కాంటాక్ట్ మీ. నా నెంబర్ మీకు తెలుసు కదా. కాంటాక్ట్ చేస్తే నేను ప్రొసీజర్ చెప్తాను. మన క్లాసెస్ వచ్చి ఓమ్ లైవ్ యాప్ లో జరుగుతాయి. నెక్స్ట్ లెవెల్ యాప్ ఇంకా మనకి ఫుల్ ఫ్లెజ్డ్ గా అవైలబుల్ కాదు. నెక్స్ట్ లెవెల్ యాప్ అవైలబుల్ అవగానే నేను కొన్ని ఫ్రీ లెక్చర్స్ కూడా అందులో పెడతాను. ఈ లోపు మీరు మన గేట్ క్లాసెస్ వచ్చి ఓమ్ లైవ్ యాప్ లో జరుగుతాయి. యూ కెన్ ఫస్ట్ కాంటాక్ట్ మీ అండ్ ఐ కెన్ హెల్ప్ యూ విత్ ద ప్రొసీజర్. మన వెబ్సైట్, మన యాప్ ఇవన్నీ చూడండి. ఇది నా ఓల్డ్ స్టూడెంట్స్ ఏ రోజు ఎంత ప్రిపేర్ అయ్యారు ఇవన్నీ. జస్ట్ దిస్ ఇస్ హౌ యూ విల్ బి గెటింగ్ ఏ గూగుల్ షీట్. సార్ టార్గెట్ ఈస్ దిస్ మచ్, హౌ మచ్ ఈస్ ప్రిపేర్డ్, ఆల్ ద స్టఫ్. సో కరెంట్ గా ఏంటంటే మనకి జాన్ 20th వరకు 20% డిస్కౌంట్ రన్ అవుతుంది. 1 year ప్లస్ 1 month వస్తుంది మీకు. ప్రీవియస్ గా ఒక వీడియోలో నేను తప్పు చెప్పాను, సో కరెక్ట్ చేసుకోండి. ఇది 20th వరకు ఆఫర్ ఉంది. 20th వరకు తీసుకుంటే మీకు 1 year సబ్స్క్రిప్షన్ ప్లస్ 1 month, అంటే ఇప్పుడు తీసుకున్నా సరే నెక్స్ట్ గేట్ వరకు మీకు సబ్స్క్రిప్షన్ వస్తుంది. ఎంతకు వస్తుంది అంటే 16,000.
అప్రాక్సిమేట్లీ. ఇది కూడా మీకు ఇందులో 20%, అంటే 24,000 ఆర్డ్కి అందుకోసం ఫర్ 2 ఇయర్స్. అంటే సెకండ్ ఇయర్స్ థర్డ్ ఇయర్స్ అయితే మీరు ఇది తీసుకోండి. ఫైనల్ ఇయర్స్కి వస్తే ఆల్రెడీ 1 ఇయర్ సబ్స్క్రిప్షన్ తీసుకోండి. సో ఇక్కడ మీకు అన్ని ఎవ్రీథింగ్ యూ విల్ బి గెటింగ్ ఫ్రమ్ ఎక్స్పర్ట్స్ ఓన్లీ. అండ్ మీకు ఇందులో అడ్వాంటేజ్ ఏంటంటే లైవ్ క్లాసెస్ జరుగుతాయి, దాంతోపాటు రికార్డెడ్గా అన్ని సబ్జెక్ట్స్ అవైలబుల్గా ఉంటాయి. అంటే మీరు మీ పేస్లో త్వరగా సిలబస్ కంప్లీట్ చేయాలనుకున్నా చేసేయచ్చు. రికార్డెడ్లో అవైలబుల్గా ఉంటాయి, లైవ్లో మళ్ళీ స్టార్ట్ అవుతాయి. సో February 2nd నేను నెట్వర్క్ స్టార్ట్ చేస్తాను. క్లాసెస్ కూడా మీ కాలేజ్ టైంతో ఓవర్లాప్ అవ్వవు, ఈవినింగ్ 6 PM తర్వాతే ఉంటాయి. సో కాలేజ్కి వెళ్తూ జాబ్ ప్రిపేర్ అవుతూ కూడా మీరు ప్రిపరేషన్ కంటిన్యూ చేయొచ్చు. దానికి నేను సెపరేట్ వీడియో మళ్ళీ చేస్తాను. ఇది జనరలైజ్డ్గా గేట్ గురించి మొత్తం డీటెయిల్స్ చెప్తూ ఒక వీడియో చేయాలనుకున్నాను, దానికి సంబంధించింది ఇది. ఓకే, సో మీకు ఎటువంటి డౌట్ ఉన్నా జస్ట్ నాకు వాట్సాప్లో మెసేజ్ చేయండి. ఓకే, యూ విల్ గెట్ 1 month extra. Till 20th you have this advantage. So this is very lower fee, 16,000 you will get everything. For your career you can spend that 16,000, it will be definitely helpful for you. So you can scan this and join my Telegram channel. This is my contact number. I hope I help you to clear all your queries regarding your preparation. So ఇది కాకుండా ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే నాకు మెసేజ్ చేయండి. వీడియోని మళ్ళీ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ కామెంట్ చేయండి మీకు వీడియో ఎలా అనిపించింది. అండ్ మీకు ఇంకా ఏమైనా వీడియోస్ కావాల్సిన ప్లీజ్ కామెంట్, ప్లీజ్ ఆస్క్ మీ, ఐఎమ్ హ్యాపీ. అండ్ ఒక్క థింగ్, ఈ వీడియోని ఖచ్చితంగా మీ కాలేజ్ గ్రూప్స్లో కూడా షేర్ చేయండి అమ్మా. ఐ ఫీల్ వెరీ హ్యాపీ, మోటివేటెడ్ టు డూ మోర్ వీడియోస్ ఫర్ మై తెలుగు స్టూడెంట్స్. థ్యాంక్ యూ, ఆల్ ది వెరీ బెస్ట్. సో see you all with one more video.